Thank you very much. So, welcome you to this program. So, today, మంచి కాఫీ లాంటి జీవితానికి స్వాగతం. సో, సర్వీస్ ఎక్సలెన్స్ అంటే ఇది చెప్తే వచ్చేది కాదండి, ఇది ఎక్స్పీరియన్స్ అయ్యేది అనమాట. అంటే మీరు మంచి భర్త అని మీరు అడిగారు అనుకోండి అండి, ఎక్కువ మెన్ ఉన్నారు కాబట్టి, ఇలా ఎంతమంది ఎస్ నేను మంచి భర్తని అంటారు చెప్పండి ఒకసారి. So let me see the messages. I am a good husband. So anybody? Me. Right. So yes, I am. Wonderful. Lakshmurthy garu. Yes, everybody says yes. So then దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? మీరు మంచి భర్త కాదనేది ఎవరు చెప్పాలి? మీరు నిన్న మంచి భర్త అయ్యుండొచ్చు, వైఫ్ వండర్ఫుల్. సో వైఫ్ హ్యాస్ టు డిసైడ్. ఎక్సలెంట్ అండి బలరామ్ గారు, యు ఆర్ రైట్. వైఫ్ హ్యాస్ టు డిసైడ్. సో నిన్న మీరు మంచి భర్త, బట్ నిన్నటిది సరిపోతుందా? యు ఆర్ వెరీ గుడ్ బిహేవియర్ లాస్ట్ వీక్ ఆర్ 5 days యూ హ్యావ్ డన్ వెరీ వెల్, 1 day హ్యావ్ నాట్ డన్ వెల్. సో ఏదో ఒక మాట అన్నారు, దాని ప్రభావం ఎంతసేపు ఉంటుంది? సో పెళ్ళైన కొత్తలో అయితే మీకు బాగా తెలుస్తుంది. తర్వాత మెల్లిగా అందరూ అలవాటు పడిపోతుంటారు. అలవాటు పడిపోయి వాళ్ళు కూడా ఒక రకమైన నిర్లిప్తతకి గురై, because when we take things for granted, they also takes us for granted. చాలాసార్లు అనుకుంటాను నేను, మీరు అందరూ కొంచెం లైట్గా తీసుకోండి ఇది. చాలా అందంగా ఉండాలని తపన పడేటటువంటి స్త్రీలందరూ ఎంతో వాళ్ళ ఫిట్నెస్కి, అందానికి, డ్రెస్కి ప్రాధాన్యతనిచ్చేటటువంటి స్త్రీలు పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఉంటారు. సో పెళ్ళైన తర్వాత అదే అందంగా డ్రెస్ చేసుకోవడం, వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి పిల్లలు పెట్టి 5-10 సంవత్సరాలు అయిన తర్వాత ఎందుకు అంత క్యాజువల్గా ఉంటారు? ఇప్పుడంటే కొంతమంది అఫ్ కోర్స్ అండి, దే ఆర్ మెయింటైనింగ్ ఉమెన్ వెరీ వెల్. అంటే బికాస్ ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో, పెళ్లి కాకముందు అయితే ఎంత కేర్ తీసుకుంటాడు మీకు తెలుసు కదా. ఎప్పుడైనా పార్క్కి 5 o'clock వస్తానండి లేట్గా వెళ్ళడం చూసారా మీరు? విల్ బి వెయిటింగ్. ఎప్పుడైనా సారీ చెప్పాలంటే నేను ఎందుకు చెప్పాలనుకునే అహంకారాన్ని ఈగో చూసారా? సారీ అని 100 సార్లు చెప్పారు. అదేదో పాట కూడా ఉంది, సో చెప్పాగా సారీ 100వ సారీ అని. సో యూ ట్రీట్ హర్ యాజ్ ఎ కస్టమర్, ఎ మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్. సో అలాగే అమ్మాయి కూడా హస్బెండ్ అంతే విధంగా, అది కాబోయే ఫియాన్సీని అంతే విధంగా చూస్తుంది. సో దెర్ ఇస్ ఎ రొమాన్స్, దెర్ ఇస్ ఎ సమ్ కెమిస్ట్రీ, దెర్ ఇస్ సమ్ సీకింగ్. సో ఎప్పుడు ఇంటికి వస్తారని ఎదురు చూసేటి ఉంటుంది. సో యాజ్ ద మ్యారేజ్ టైం అవుతుంటే పిల్లలు వస్తుంటారు, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంటాయి. మీకు ఆ రెస్పాన్సిబిలిటీస్ కోసం బయట ఎంతో సర్కిల్ పెరుగుతుంటుంది. అండ్ చాలా రోజులు ఇంటికి వస్తే సాయంత్రం కొంచెం త్వరగా రండి అంటే ఓకే అని చెప్పి ఎవరో కస్టమర్ మీ కలీగ్స్ ఈవినింగ్ వీ హ్యావ్ ఎ డిన్నర్ ఆర్ వీ హ్యావ్ సంథింగ్ అంటే చెప్పడం కూడా మర్చిపోయి ఇంటికి రావట్లేదని వాళ్ళు ఫోన్ చేసాక ఐఎమ్ సారీ నేను వాళ్ళ డిన్నర్ బయట చేస్తున్నాను, ఇంటి దగ్గర చేయను, ఆవిడ ఏదో మీకు స్పెషల్ ఐటెం చేసి ఉండొచ్చు. సో నువ్వు తినేస్తే నేను లేట్గా వచ్చి పడుకుంటాను, నా దగ్గర తాళం ఉందిగా, సెకండ్ తాళం అని ఉండొచ్చు. సో ఇవన్నీ తెలియకుండా మీకోసం తీసుకునే ఎక్స్ట్రా కేర్ మెల్లిగా తగ్గిపోయి వాళ్ళు కూడా మీరు సాయంత్రం వస్తున్నారా, భోజనం చేయాలా, బయట చేసి వస్తారా, సో లేదా నాకు కూడా కుదరట్లేదు మీరు బయట చేసి రండి, సో లేదా టేబుల్ మీద పెట్టేసి తినండి. ఇలా తెలియకుండా ఈ యొక్క హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ట్రాన్సాక్షన్స్ కింద మారిపోతూ ఉంటుంది. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ? ఇలాంటి సిచ్యువేషన్ మనకు తెలియకుండా చిన్న విషయాలను కేర్ చేయకపోవడం వల్ల ఆ మ్యారేజ్ డ్రై అయిపోయి మనం ఎందుకు ఉంటామంటే చిల్డ్రన్ ఆర్ ద ఇన్సూరెన్స్ ఆఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటారు. అంటే ఒక రకంగా బాధ్యతల వల్ల తప్పదు కదండి. సో ఈ టైప్ అంటే 50% అంటే ఇష్టం ఉండకుండా ఉండదు, బట్ దట్ ప్లెజర్ అండ్ స్మాల్ థింగ్స్, దట్ జాయ్స్ అండ్ హ్యాపీనెస్ ఆర్ దేర్ ఇన్ లైఫ్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంటాయి. అలాగే పిల్లల విషయంలో కూడా వెన్ యూ స్టాప్ హగ్గింగ్ దెమ్, వెన్ యూ స్టార్ట్ మీరు వాళ్ళతో ఆడుకోవడం ఆపేయడం వల్ల, ఎప్పుడు మీరు ఇరిటేషన్లో ఫ్రస్ట్రేషన్లో ఉండడం వల్ల మీ దగ్గరికి రావడం తగ్గించేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా మీరు వాడితో కాసేపు రావాలనుకున్నా చాలా ఎప్పుడు మీ నుంచి విడిపోయి వాడి గేమ్స్లో ఉందామా, మళ్ళీ పక్కింటి వాళ్ళు ఆడుకుందామా, ఇట్లా ఈ యొక్క గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. దీనికి కారణం బికాస్ వీ నెవర్ కన్సిడర్ అవర్ క్లోజ్ పీపుల్. ఏదైతే మన జీవితంలో రీప్లేస్ చేయలేమో వాటిని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుని మీకోసమే కదా ఇదంతా చేస్తున్నాం అని చెప్పి, అదేదో మన ఇంద్రుడు చంద్రుడు కమల్ హాసన్ సినిమా ఉంటుందండి, ఆవిడ ఫోన్ చేసి నీకు ఏమి అన్ని ఇచ్చినా, బిల్డింగ్ ఇచ్చా, డబ్బులు ఇచ్చా, 2 పిల్లలు ఇచ్చా, ఏమి నీకు ఏం తక్కువ అంటాడు అందులో ఆ క్యారెక్టర్ అనమాట. సో అలాగా మనకి ఏదన్నా మీరు సాధించారు జీరో, మీరు గోల్డ్ డైమండ్ మీరు 1 కోటి రూపాయలు సంపాదించారు, +0 +0 +0, ఈ జీరోలు ఎన్ని కలిపినా జీరో అయ్యాయి.
వీటి ముందు ఒక 1 చేరింది అనుకోండి, ఈ 0 అన్నిటికీ వాల్యూ వస్తుంది. ఆ 1 అన్నది మీ హార్ట్, ఆ 1 అన్నది యువర్ లవ్. సో అందుకని ఏది చేసినా కనుక ముందు మీరు అది యాడ్ చేసి కనుక చేస్తే ఎవ్రీథింగ్ విల్ గెట్ వాల్యూ. సో ఇవాళ మనం మాట్లాడుకునేది సర్వీస్ ఎక్సలెన్స్ అంటే ఎవరినో మనం సాటిస్ఫై చేయాలనుకుంటా ఉంటాం, కానీ మన ముందు ఉన్నటువంటి కస్టమర్. ఎందుకంటే చాలా మందికి, థ్యాంక్ యూ రమేష్ గారు, ఐ కెన్ సీ యువర్ మెసేజ్. సో చాలా మందికి వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ఏంటి అన్నవి మనం కేర్ చేయకపోతే, మొట్టమొదటి ఇంపార్టెంట్ మీ జీవితంలో ఎక్కువ సమయం గడిపేది ఎవరో తెలుసా అండి? మీతో ఎవరు చెప్పండి, ఎవరితో మీరు ఎక్కువ సమయం గడుపుతారు మీరు మీ జీవితంలో? So with whom you will spend maximum time? I can see messages here, so nobody is typing. Parents. So Rekha says parents. Inka pelli ayinatledu Rekhaaki. So David garu wife, Shankar garu wife, Reddy garu soulmate, evaraina kavachu. So mother, wife. So I know that some of you know the answer with me only. Kiran Kumar garu cheptunnaru ekku samayam మీ జీవితంలో మీతో మీరే గడుపుతారు. So you also have to treat yourself as an అతిథి దేవో భవ. చూడండి, మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఆర్ వి నాట్ గెస్ట్ ఇన్ దిస్ వరల్డ్? మరి అతిథి దేవుడు అంటే మనం కూడా దేవుడే కదా. మరి మనం ఎంత కేర్ తీసుకుంటే మన బాడీ, మైండ్, హార్ట్ అండ్ స్పిరిట్ మన ఇతరులకి అంత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతిరోజు మీరు యొక్క బాడీకి ఏ ధర్మాలు చేయాలి, మైండ్కి ఎలా డీటాక్స్ చేయాలి, ఎట్లా గ్రాటిట్యూడ్ చేయాలి, హార్ట్కి ఎలా గ్రాటిట్యూడ్ చేయాలి, అట్లా సోల్కి ఏదైనా మన సర్వీస్ ఎలా చేయాలని ప్రతిరోజు మనం ప్రాక్టీస్లో పెట్టినప్పుడు, దినచర్యలో తీసుకొచ్చినప్పుడు, ఫస్ట్ we take care of this అతిథి and we treat ourselves as a God. అందుకని అహం బ్రహ్మాస్మి అన్నారు, నేనే దేవుడా అని ఒక శిష్యుడికి డౌట్ వస్తే ఆయన ఏం చెప్తారంటే, నువ్వు 1, 2 అంటే నువ్వు దేవుడు కాదు అని. అది ఎలా అండి? ఏదన్నా ఒకటే ఉండాలి కదా, నేను దేవుడు కాదా? సూర్యుడు, సూర్యకాంత్ 1, 2 అంటే 2 పేర్లు ఉన్నాయి కానీ ఒకటే. అలా నేను అని ఎక్కువగా ఉండే కొద్దీ నువ్వు 2గా విడిపోతావు. నేను అని తగ్గి కొద్దీ, అంటే ఆ ఇగో తగ్గి కొద్దీ, సో నువ్వు వన్నెస్ లో ఏర్పడతావు. అందుకని మన కుటుంబం అన్నది నేను నా ఫ్యామిలీ అని కాకుండా మన కమ్యూనిటీ, మన ప్రపంచం మీద అని అందరూ తెలుసుకున్నప్పుడు, ఆ కోర్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నప్పుడు, దెన్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బీయింగ్ అలైవ్. అందుకని ఇవాళ చూడండి, కొన్నిసార్లు 100 ఎకరాలు ఉందండి అంటే పూర్వం సంబంధం చేసేసేవారు, పెద్ద సంబంధం అని. సో ఈవేళ పెద్ద పొజిషన్ అంటే చేసేవారు, కానీ చేసిన తర్వాత 1 month లోనే డైవర్సెస్ ఎన్నో చూసాం. ఎందుకంటే పదవిని బట్టి, స్టేటస్ని బట్టి, డబ్బుని బట్టి చూసి చేస్తే ఏమవుతాయో అని మనం చూసాం. బికాస్ వాట్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అన్నది ఆ పేరెంట్స్ కూడా పిల్లలకి, ఆడపిల్లలకి, వాళ్ళకి, ఆ అబ్బాయిలకి ఇవాళ హ్యాపీగా ఉన్నారా లేదా అన్నది ప్రయారిటీ వస్తుంది. అందుకని ఒకవేళ హ్యాపీగా లేకపోతే డైవర్స్ ఇచ్చేయని పేరెంట్సే చెప్తున్నారు. ఇంకా పిల్లలన్నా లేదు, నేను ఇంకా ట్రై చేస్తానని చెప్తున్నారు. అంటే సో అల్టిమేట్లీ ఊర్లో, పల్లెటూరులో 100 ఎకరాలు ఉన్న పెళ్లి అవ్వడానికి కారణం అక్కడ ఎక్స్పీరియన్స్ ఈజ్ మిస్సింగ్. సో బికాస్ జాయింట్ ఫ్యామిలీలో ఉంటే దట్ ప్రైవసీ ఉండదనో, రకరకాల కారణాల వల్ల బయటికి వెళ్ళడం అంత కుదరదనో, తనకు కావాల్సిన డ్రెస్ చేసుకునేటువంటి ఉండదనో, సో దే ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ దేర్ లైఫ్. అందుకే సిటీస్కి ఎక్కువ ప్రిఫర్ చేయడం, అలాగే వేరే దేశాలు ఎక్కువ ప్రిఫర్ చేయడం కారణం బికాస్ ఆఫ్ సో మెనీ కల్చరల్ రెస్ట్రిక్షన్స్ ఆర్ స్టాపింగ్ దెమ్ టు లివ్ దేర్ లైఫ్. సో అందుకని ముందు మనం కనుక మన స్పిరిట్కి ఏం కావాలి ఇవాళ మనం, ఎందుకంటే నేను చాలా ఈజీ చెప్పడం, మీరు సర్వీస్ బాగా చేయండి, మీరు బాగా ప్రజెంట్ చేయండి. చూడండి, కొంతమంది విజిటింగ్ కార్డ్స్ ఇస్తుంటారు. విజిటింగ్ కార్డ్ ఇస్తున్నప్పుడు ఇలా పట్టుకుని ఎక్కడో ట్రైనింగ్ చూస్తుంటారు, ఇలా పట్టుకుని చాలా అలా ఇస్తుంటారు. సో ఇంత నాటకీయంగా ఇస్తే అలా ఇచ్చిన వాళ్ళు ఎవరో ఒక ట్రైనింగ్ ఇచ్చుంటారు మీకు, అలా అంతకుముందు ఒక 100 మంది ఆయనకి ఇచ్చుంటారు. సో మీరు 101 అయ్యాడు. మీరు వాట్ ఈజ్ యువర్ నేచురల్నెస్? ఏమైంది? మనం సహజంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? అన్ని ట్రైనింగ్ చేసి ఒక హోటల్ దగ్గర గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్ అని అందరూ ఒకేలా చెప్తే మనం కూడా తలాడిస్తాం, అతని మొహం చూస్తామా మనం? అదే ఎవరైనా ఒక వెరైటీగా కనుక అతను ఆత్మీయంగా కనుక నమస్కారం పెట్టి, నమస్కారం అండి రావు గారు, నమస్కారం నాగేశ్వరరావు గారు, నమస్కారం అండి అని నిజంగా ఆప్యాయతగా పెడితే అది తెలుస్తుంది, ఆ డిఫరెన్స్ మనకి. సో ఇది ఈ యొక్క సర్వీస్ ఎక్సలెన్స్ అనేది నేచురల్ గా రావాలని నా అభిప్రాయం. సో మంచి కాఫీ లాంటి జీవితానికి స్వాగతం. ఏ వావ్ ఫ్యాక్టర్ ఆపర్చునిటీ. జీవితం మనకి దేని ఆఫర్ చేస్తుంది ఒకసారి మనం చూద్దాం. సో మీకు జీవితం మంచి కాఫీలా ఉందా లేదా ఉండాలని ఉందా? ఉండాలని ఉందంటే ఎస్ అని చెప్పండి. సో ఎస్, గుప్తా గారు సేస్ ఎస్, ఉండాలని ఉంది. సో కిరణ్ గారు, లక్ష్మణ్ గారు, శంకర్ గారు, గోపాల్, వెంకయ్య గారు, ఎవరికి ఉండదు, అందరికీ ఉండాలని ఉంది. వెరీ నైస్, వెరీ నైస్. సో నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను.
సో మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఉండాలని ఉంటే? ప్రపంచాన్ని మార్చాలా? ఒక గ్రేవ్ యార్డ్ దగ్గర రాస్తుందట, సో బిషప్ గారి దగ్గర గ్రేవ్ యార్డ్ మీద రాస్తుందట, నేను ప్రపంచాన్ని మారుద్దాం అనుకున్నాను, నా వల్ల కాలేదు. సో నేను అలాగే కనీసం దేశాన్ని మారుద్దాం అనుకున్నాను, నేను చేయలేకపోయాను. కనీసం మా గ్రామాన్ని మారుద్దాం అనుకున్నాను, నా మాట ఎవరు వినలేదు. కనీసం మా కుటుంబాన్ని మారుద్దాం అనుకున్నాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు. అట్లీస్ట్ ఒక వ్యక్తిని మారుద్దాం, నా భార్యని అనుకున్నాను. ఈ ప్రపంచంలో ఇంపాసిబుల్ ఏదన్నా ఉంటే అదేం తెలిసిపోయింది. ఆఖరి పోయేటప్పుడు అర్థమైంది, అసలు నేనే మారితే నా భార్యని, నా కుటుంబాన్ని, గ్రామాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేయగల వ్యక్తిని అయి ఉండేవాన్నేమో అని. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్సైడ్ యూ. సో if the inside core is not for service excellence, leave this service field, my dear friend. So because with the training you can make a donkey a better donkey but not a horse. If it is not your core, నాకంటే తోపెవడం లేడు అనుకుని మీరు కనుక అదే attitude తో ఉంటే, I think you are not suitable for the service sector or at least customer experience ఇవ్వడంలో. But if you feel it's a gratitude, because నేను ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోవచ్చు నేను, but I feel that there are 140 people are there. If my word touches one person, so and that transforms, and ఆయన మీద ఆయన కుటుంబం ఇంకా ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉండొచ్చు. So that is my mission in life, that is my core value. So I will not do my work to please anybody, to please my customer. I will do to see that I will get the wow inside. ఎందుకంటే చాలా సార్లు మనం చాలా బాగా చేసినప్పుడు బయట ఫీడ్బ్యాక్ రావడం ఎవరిని, బికాస్ మీకు లోపల తెలుస్తుంది, ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు తెలుస్తుంది, ఐ హావ్ డన్ ఏ రియల్లీ గ్రేట్ జాబ్. అందుకే లుక్ ఫర్ ద ఫీడ్బ్యాక్ ఇన్సైడ్. సో జీవితం మంచి కాఫీలా ఉండాలనుకుంటే మన జీవితంలో చాలా రోల్స్ ప్లే చేస్తాం. భర్త రోల్ ప్లే చేస్తాం, తండ్రి రోల్ ప్లే చేస్తాం, బ్రదర్ రోల్ ప్లే చేస్తాం, సో అలా కొడుకు రోల్ ప్లే చేస్తాం, అన్ని చాలా రోల్స్ ప్లే చేస్తాం. ఈ రోల్స్ లో ప్రతి రోల్లోనే మనం కనుక వావ్ ఫ్యాక్టర్ కనుక మన తల్లి, మన యొక్క బిడ్డలు, మన యొక్క భార్య ఆర్ భర్త, ఆ స్నేహితులు, అలాగే కస్టమర్స్, ఎవ్రీ రోల్ బాగుండాలంటే ప్రపంచాన్ని నువ్వు మార్చలేవు మిత్రమా, నటించలేవు కూడా. నువ్వు లోపల ఏదుందో దాన్ని బయటికి తీసుకురావు. ఇవాళ యొక్క నేను కొంచెం ఇది ఎక్కువ సేపు ఉంటుంది, 1.5 hour సెషన్ ఉంటుంది. ఎవరికైతే ఓపుకుందో తప్పకుండా ఉండండి, త్వరగా చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ బికాస్ నేను ఏదైతే సర్వీస్ సెక్టర్ చెప్పకపోయే ముందు దాని ప్రిపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అందరూ మీ బిజినెస్ లో మాస్టర్. నాకు తెలియదు సేల్స్, మార్కెటింగ్ మేబీ ఐ నో దట్, బట్ సేల్స్ వెళ్ళి ఆ ఫీల్డ్ లో చేసే హీరోస్ మీరు. అందుకని నేను హీరోస్ తయారు చేసే హీరో. సో అందుకని నేను మొక్కలు నాటించలేదు. మా గురించి, నా పుస్తకం గురించి చెప్పాను. ఆ పుస్తకం చదివిన ఒక ఆవిడ ఒక ఆర్గనైజేషన్ పెట్టి 30 లక్షల మొక్కలు నాటించింది. అంటే ఇతరుల గొప్పతనం బయటికి రావడానికి అవసరమైన గొప్పతనం భగవంతుడు నాకు ఇచ్చాడు. సో అందుకని అందరం కలిసి ఆర్కెస్ట్రాలో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే మ్యూజిక్ ఎలా వస్తుందో అలా నా రోల్ నేను ప్లే చేస్తున్నాను. ఇఫ్ యూ ఫీల్ దట్ మై సర్వీసెస్ ఆర్ నాట్ యూస్ఫుల్, నాట్ రియల్లీ గ్రేట్, మిమ్మల్ని చాలాసార్లు అడిగాను నేను, ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ మేనేజ్మెంట్. బికాస్ నేను ఫస్ట్ డేనే చెప్పాను, నేను మీ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నేను తగ్గలేనండి, వాళ్ళని ఈ రేంజ్కి తీసుకొచ్చినట్టుగా నేను చేయగలుగుతాను. అదర్వైజ్ దర్ ఇస్ నో పాయింట్ ఫర్ మీ బీయింగ్ హియర్. బికాజ్ చాలా మంది అంటుంటారు, సార్ మీ సెషన్ పెట్టాము మధ్యాహ్నం మీ ఎన్నింటికంటే 2 o'clock అండి, అంటే ఆఫ్టర్ లంచ్. ఎస్, అంటే మీరు ఐటమ్ సాంగ్ పెట్టారనమాట అంటారు. బికాజ్ అక్కడ నాది నిజమైనటువంటి ఎడ్యుకేషన్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నిద్రపోకుండా ఒకటి కావాలి స్పీకర్, అక్కడ నమస్కారం అంటే చెప్తాను. మీకు నిజంగా కావాలంటే నా ఫీజు ఎందుకు చెప్తాను. ఎందుకంటే అట్లీస్ట్ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అన్న రాని, జాబ్ సాటిస్ఫాక్షన్ రాకపోతే ఎలాగా నేను ఎన్నోసార్లు మధ్యాహ్నం ఏ టైంలో చేసినా నిద్ర లేపడమే. అందుకని ఫిజికల్ గా నిద్రపోయే సమస్య లేదు. అవతలవాడు ఆల్రెడీ లోపల చచ్చిపోయింటే తప్ప. బికాస్ ఈవెన్ నా ఫైర్ పుస్తకం చదివి ఒక ఆవిడంది, సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా నిద్ర లేస్తారు బాబా పుస్తకం చదివితే. అప్పుడు ఆ ప్రింట్ అయిపోయి 3 నెలలు అయిపోయింది మార్కెట్లో, వెంటనే మళ్ళీ ప్రింట్ చేసి మార్కెట్లో పెట్టాను. బికాస్ పుస్తకాల మీద ఏం డబ్బులు రావండి, బట్ ఇట్ ఈస్ మై మార్కెటింగ్. ఇవాళ నా బ్రాండ్ ఇవాళ వేణు భగవాన్ అని తెలిసిందంటే పిల్లల్ని పెంచినట్టుగా పెంచాం ఆ పుస్తకాలు. సో జీవితం మంచి కాఫీలా ఉండాలంటే ఇవాళ చెప్పిన ఒక్క పాయింట్ పట్టుకోండి మిత్రమా, ఫర్ ఎవర్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో అండ్ దిస్ ఈజ్ మై వెబ్సైట్. మీకు ఆల్రెడీ మా సర్వీసెస్ ఏమైనా కావాలనుకుంటే venubhagavan.com గురించి మీరు చూడమని చెప్పాను. అలా దీస్ ఆర్ ద బుక్స్, మై బుక్స్ ఆర్ సోల్డ్ ఓవర్ 1 lakh కాపీస్ ఇన్ తెలుగు, కన్నడ అండ్ ఇంగ్లీష్. సో ఈ పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లో నేను ఒక పబ్లిషర్కి ఇచ్చాను, నన్ను దయచేసి అడగండి, కొన్ని ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. సో అలా బీ క్లబ్ అనేది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేశాను. వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ క్లబ్ ఫర్ ఎంటర్ప్రినర్స్ అండ్ లీడర్స్ అండ్ ఎంటర్ప్రినర్స్. సో దీస్ ఆర్ బోల్డ్ 2020 అని ఒక వేదిక కూడా మేము 3 ఈవెంట్ చేసాం, హైదరాబాద్, వైజాగ్ అండ్ బికాజ్ ఎవరు ఇనిషియేటివ్ తీసుకోలేదు.
ఒక ఎంటర్ప్రినర్ని, ఒక లీడర్స్ని, ఒక మార్కెటింగ్ పీపుల్ని. బికాజ్ మేము రియల్ ఎస్టేట్లో సబ్మిట్ చేయబోతున్నాం. మిమ్మల్ని పిలవచ్చు, దానికి మీలోనే హీరోస్ని పిలుస్తాం. బికాజ్ ఎంతో మందికి దాంట్లో ఈవేళ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా అవకాశాలు లేక స్కిల్స్ ఉండి వాళ్ళందరికీ అవకాశం ఇవ్వచ్చు. ఒక ఆర్గనైజేషన్ సెక్టర్ అవుతుంది. మీలో కొంతమంది ఆల్రెడీ రెరా సర్టిఫైడ్ పీపుల్ ఉన్నారు. ఎవరైతే తీసుకోలేదో తీసుకోమని నా విన్నపం. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సహాయం చేయమని కూడా నా విన్నపం. సో బీ బోల్డ్, స్టే బోల్డ్ అండ్ ప్లే బోల్డ్. అండ్ దీస్ ఆర్ అవర్ సర్వీసెస్. యూ కెన్ సీ దట్. ఐ విల్ గో లిటిల్ ఫాస్ట్ టుడే. సో మనం ఇది ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఇవాళ నేను స్టార్ బక్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో స్టార్ బక్స్కి వెళ్తే మీకు ఒక కాఫీ తాగారనుకోండి, కాఫీ తయారు చేయడానికి ఎంత అవుతుందండి? కాఫీ పొడి, మరి కాఫీ పొడి ఏమన్నా స్టార్ బక్స్ ప్రత్యేకించి భూమిలో ఎక్కడా లేనిటువంటి ఫార్ములాతో తయారు చేసిందా? మీరు జూబ్లీ స్టార్ బక్స్కి వెళ్ళి చూడండి, అక్కడ ఈ కాఫీ ఫీల్డ్స్ ని ఫోటో వేస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ కాఫీ ఫీల్డ్? కర్ణాటక, కూర్గ్ నుంచో ఎక్కడి నుంచో వస్తున్నాయి. అది కూడా రాసి పెట్టారు వాళ్ళు. అంటే మన దేశం వచ్చి మన కాఫీని వాళ్ళు తీసుకొచ్చి మనకి ఒక కాఫీ కప్లో పోసి మనకు 20 రూపాయల తయారయ్యేది మనకు 250 రూపాయలు తీసుకుని కాఫీ అమ్ముతున్నారంటే, ఆర్ వి పేయింగ్ మనీ ఫర్ ద కాఫీ, ఆర్ ఆర్ వి పేయింగ్ ద మనీ ఫర్ ద సర్వీస్, ఆర్ ఆర్ వి పేయింగ్ ద మనీ ఫర్ ద అంబియన్స్ ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి, ఆర్ ఆర్ వి పేయింగ్ ద మనీ ఫర్ ద ఎక్స్పీరియన్స్ వి గెట్ వెన్ వీ హ్యావ్ ద కాఫీ ఫర్ 30-40 minutes. ఒక మీటింగ్ అక్కడ ఉన్నప్పుడు, ఆ మీటింగ్ ఉన్నప్పుడు ఆ సమయంలో మనకు కలిగిన ఎక్స్పీరియన్స్ మనం పే చేస్తున్నామా? ప్లీజ్ టెల్ మీ మై డియర్ ఫ్రెండ్స్, వాట్ వీఆర్ పేయింగ్ మనీ ఫర్ స్టార్ బక్స్. మన ఇండియాలో తయారైన కాఫీ బయట 20 రూపాయలకి దొరికే కాఫీ ఆ వాతావరణంలో కూర్చుని మనం తాగడానికి కారణం ఏంటి? మీకు నచ్చింది కాఫీనా, మీ చుట్టూ ఉన్న వాతావరణమా, లేదా మీలో కలిగిన అనుభవమా? ఫర్ వాట్ వీఆర్ పేయింగ్, isn't it? So atmosphere and feel and experience, weather, isn't it? That's what I'm asking. Let's take an example of Starbucks. So how we can create that kind of an ambience, that kind of an experience. It's an experience, and Kiran Kumar Gar says experience, Rekha says ambience and experience, isn't it? Ultimately ambience purpose enti experience. నా వెనకాల నేను వేరే రకరకాల నేను సీన్లు పెట్టచ్చు. వై ఐ కెప్ట్ ద రివర్, వై ఐ కెప్ట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, వై ఐ కెప్ట్ ద బ్రిడ్జ్, why I kept the sunrise, because it is creating an experience to me that what I do is this background image is enhancing my image. My foreground image కారణం కారణం my background image. ఒకవేళ అదే ప్లేస్ లో నిజంగా ఉంటే how do you feel? Isn't it pleasant environment? So how much we are creating that in within us. లోపల అలా ఉంటే కదా మనం బయట మన చుట్టూ ఉన్నటువంటి మాక్సిమం టైం మనం గడిపేటటువంటి ఫ్యామిలీ అనే కస్టమర్స్ ఆ ఎక్స్పీరియన్స్ అవ్వగలరు. నాన్న ఇంకొంచెం సేపు మాతో ఉండు, ఏమండి ఇవాళ సాయంత్రం ఉండొచ్చు కదా, కనీసం నాతో టీ తాగొచ్చు కదా, ఒక 1 hour నాతో గడపచ్చు కదా అని డిమాండ్ లో ఉండడానికి కారణం ఏంటి? లోపల ఎంత ప్లెజెంట్ గా ఉంటే అంత మిమ్మల్ని కోరుకుంటారు. ఎంత అన్ప్లెజెంట్ గా ఉంటే అంత ఏంటండి వేళ పని లేదా, లాక్డౌన్ ఎప్పుడు తగ్గిపోతుంది, మీరు ఏంటి పొద్దు నుంచి ఇంట్లోనే ఉన్నారు, ఈ మాటలు ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఇంటికి త్వరగా వచ్చారు, అదేంటండి అప్పుడే వచ్చారు, ఎందుకంటే మీకంటే టీవీ సీరియల్ ఈజ్ మోర్ గివింగ్ బెటర్ ఎక్స్పీరియన్స్ టు మీ, యూ డిస్టర్బ్డ్ మై ఎక్స్పీరియన్స్. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరో టిక్ టాక్ టాక్స్ పెడుతుంటారు, ఇంట్లో ఉండే ఈ భారీ పోరు తట్టుకోగలమా అని. మిమ్మల్ని తట్టుకోగలరు? అసలు మిమ్మల్ని ఎందుకు భరిస్తున్నారు? ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమిట్మెంట్, కల్చరల్ వాల్యూ వల్ల చాలా మందికి వాళ్ళు భార్యలు ఉన్నారు. అది ఈ కాలంలో పెళ్లి చేసుకుంటే అది గ్యారంటీ లేదండి. వేరే కల్చర్లో ఇదే బిహేవియర్ అంటే గ్యారంటీ లేదు. సో అందుకని మిత్రమా, ఇవాళ తెలుసుకునేది కస్టమర్ దగ్గర అని కాదు, ద పీపుల్ అరౌండ్ అస్. ఒకవేళ ఇమేజిన్ చేయండి, ఒకవేళ కనుక సో ఏదన్నా జరిగి మనకు కనుక మన జీవితంలో ఇన్ని జోకులు వేసుకుని మీ భార్య కానీ, మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ ఎవరన్నా మిస్ అయితే మీకు అసలు ఇమేజిన్ చేయగలరా అది? అందుకని సాధారణంగా మన దగ్గర ఉన్న బాడీలో ఉన్న ఆర్గాన్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న మనుషులకు కానీ వి టేక్ ఫర్ గ్రాంటెడ్. సో ఎప్పుడైతే అటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ పెంచుకుంటామో లోపల అంబియన్స్ మారుతుంది. కంప్లైంట్ నుంచి మీరు కాంప్లిమెంట్స్కి, కాంప్లిమెంట్స్ నుంచి కమిట్మెంట్స్కి, కమిట్మెంట్ నుంచి కంట్రిబ్యూషన్కి మారుతారు. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాన్ క్రియేట్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ టు యూ. సో థ్యాంక్ యూ. సో వాట్ మేక్స్ ద ఎక్స్పీరియన్స్? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, కొన్ని మీరు చెప్పేవన్నీ మా చేతిలో లేవండి, మా కంపెనీల చేతిలో ఉంది. తప్పలేదు. మిమ్మల్ని మీకు ఏం చెప్పాను నేను సెషన్లో? Don't think like a sales executive. Don't think like a marketing executive or manager. Think like a business owner. You are in the business of financial investment, or you are in the business of wealth creation. Product ఏదన్నా కావచ్చు. Product is an excuse. షేర్ మార్కెట్లో, షేర్లు పేపర్లో లేదా ఈ ఫార్మాట్లోనే ఉంటుంది. మీరు ఏమైనా కంపెనీకి వెళ్ళి చూస్తున్నారా? ఇట్స్ ద మీడియం. సో యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ కంపెనీ.
వాట్ మేక్స్ దిస్ ఎక్స్పీరియన్స్, ఇది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్పెక్ట్ మోర్ దెన్ కాఫీ. సో వీళ్ళ కంపెనీ యొక్క కోర్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్బక్స్ సెట్ అవుట్ టు బి ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీ, వన్ దట్ నాట్ ఓన్లీ సెలబ్రేటెడ్ కాఫీ బట్ ఆల్సో కనెక్షన్. ఇది చూసి మన కేఫ్ కాఫీ డే కూడా మన ఇండియన్ వర్షన్ ఆఫ్ స్టార్బక్స్. మనకి ఆయన చూసాకే బీ క్లబ్ పెట్టాను నేను. ఎవరైతే మన కేఫ్ కాఫీ డే ఓనర్ అనుకోకుండా ఆయన మరణం సంభవించిందో, సో ఆయన చూసాకే నేను ఇంత మంచి ఎంటర్ప్రినర్, ఇన్ని వేల కోట్లు, ఇంత సిల్వర్ స్పూన్ తో పుట్టిన ఆయన చెప్పేవాడన్నా ఉండాలి జీవితంలో, చెప్పుకునేవాడు ఉండాలి, చేసేవాడు ఉండాలి. సమ్ టైమ్స్ చెప్పేవాడు రైట్ టైంలో రైట్ విషయం చెప్పాలి, చెప్పుకునేవాడు కూడా ఉండాలి. అందుకే లైఫ్ లో ఎదర్ హ్యావ్ ఎ మెంటర్ ఆర్ గెట్ మెంటల్ అంటారు. చెప్పేవాడు రైట్ థింగ్స్ అట్ రైట్ టైం. చాలా మంది ఉంటారు మీకు ఏదోటి మోటివేట్ చేసేది, యూ క్యాన్ అండ్, బట్ సమ్ టైమ్స్ మోటివేషన్ పనిచేయదు. నేను ఇర్ఫాన్ ఖాన్ చనిపోయినప్పుడు ఆయనకి ఏమైనా లాస్ట్ మినిట్ లో మోటివేషన్ పనిచేస్తుందా? మోటివేషన్ పనిచేయదు. బికాస్ వీ నెవర్ నో సమ్ థింగ్స్ ఎలా ఫేస్ చేయాలో. చెప్పేవాడు కావాలి, చెప్పుకునేవాడు కావాలి, చేసేవాడు కావాలి, రైట్ పీపుల్ కావాలి. ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్బక్స్ ఈజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీ. వాళ్ళు కాఫీ అమ్మడానికి అది పెట్టలేదు, ఒక స్పేస్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే మీకు ఆలోచించడానికి స్పేస్ లేదు కదా, ఆలోచించడానికి స్పేస్ అది. మీరు కాఫీ తాగండి, తాగకపోయింది, బట్ ఈ అంబియన్స్ లో వచ్చి మీరు ఆలోచించుకోండి, క్రియేట్ చేసుకోండి. దానికి మీరు స్పేస్ క్రియేట్ చేస్తారు. దేర్ ఇస్ ఎ కోర్ పర్పస్ బిహైండ్ దట్ ఆర్గనైజేషన్. అండ్ వేర్ ఇస్ ఎ నైబర్హుడ్ గ్యాదరింగ్ ప్లేస్. 10 మంది కలవాలంటే చూడండి, కేఫ్ కాఫీ డే కింద ఏం రాసుండేది? A lot can happen over a cup of coffee. It's coffee isn't just an excuse. మన ఇరానీ కేఫ్ల నుంచి మనం మారిపోయాం కేఫ్ కాఫీ డే అలాంటివి రాగానే. కానీ ఎన్నో వచ్చుంటాయి, బట్ దట్ బికేమ్ an Indian brand. And we are neighborhood gathering place, a part of your daily routine. Get to know us and you will see we are so much more than what we brew. మేము కాఫీ కంటే ఎక్కువ చేస్తాం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. We call our employees partners because we all are partners in shared success. ఎందుకంటే we don't call them employees, we call them partners. వాళ్ళు అలైన్ అవ్వకుండా ఈ స్పిరిట్ తోటి మేమేం చేయలేం. స్టార్బక్స్ ఓనర్ రాడని కాఫీ ఇవ్వడానికి మీకు అక్కడ. మన డ్రైవర్, మన రిసెప్షనిస్ట్, మన ఫ్రంట్ ఎండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ ఓనర్ కనబడి కస్టమర్కి. యూ రిప్రజెంట్ ద హోల్ ఫిలాసఫీ ఆఫ్ ద కంపెనీ. అండ్ ఇఫ్ యూ ఫెయిల్ టు రిప్రజెంట్, then it is the organization's failure in cultivating a culture. And we make sure everything we do is through the lens of humanity. చూడండి, ఏది చేసినా మేము మానవత్వంతో చేస్తాం. అందుకని ఎక్కడో కాఫీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఇక్కడ లోకల్ ఫార్మర్స్, ఆ ఫార్మింగ్కి వెళ్ళి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఎలాంటి విత్తనాలు వేయాలి, ఎలా పెంచాలి, ఎలా ఆర్గానిక్ గా పెంచాలి, బికాస్ హ్యూమానిటీ. అలాగే మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా with the center is the humanity, from our commitment to the highest quality coffee in the world to the way we engage with our customers and communities to do business responsibly. They will not treat them like a traders, they will treat them, even the farmer, as a partner. That is a culture which made Starbucks. అందుకని స్టార్బక్స్ ఓనర్ ఇండియా వచ్చి ఎవరెవరికి ఇవ్వచ్చు, ఎవరెవరికి ఇవ్వలేదు ఆయన. ఎవరికైతే వాళ్ళ వాల్యూస్ ఎలా అవుతుందో అట్లా రతన్ టాటా గారిని కలిసి ఐఎమ్ గివింగ్ ద ఇండియన్ ఫ్రాంచైజ్ టు యు. ఆయన మీకు కావాలన్నా అక్కర్లేదని నాకు అనవసరం, మీరు తీసుకొస్తున్నాను, గివింగ్ ఇట్ బికాస్ హీ హాస్ సీన్ ద హ్యూమానిటీ ఇన్ దట్ ఆర్గనైజేషనల్ వాల్యూస్ అండ్ గివెన్ ఇట్ టు దెమ్. అండ్ వాళ్ళు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి ఫ్రాంచైజ్. 3 crores నేను డిపాజిట్ చేస్తానంటే ఇవ్వరు. సో వాట్ ఈస్ యువర్ వాల్యూస్ అని చూసి ఆ ఫ్రాంచైజీ అతనికి అప్పుడు ఇస్తారు. అండ్ మనీ సెంటర్ ఉన్న వాళ్ళకి ఎట్టి ప్రస్తుతం ఇవ్వరండి టు మేక్ మోర్ మనీ, బికాస్ యూ కాంట్ అలైన్ విత్ అస్. So we make sure everything we do is through the lens of humanity, from our commitment to the highest quality coffee in the world, to the way we engage with our customers and communities to do business responsibly. To do responsibly, you hardly find any plastic there. Paper glasses, దగ్గర నుంచి every small thing is responsible. ఒక వాల్యూస్ ఉన్న కంపెనీకి, వాల్యూస్ లేని కంపెనీకి చిన్న చిన్న తేడాస్ వస్తాయి. కొన్ని హాస్పిటల్స్ అబ్జర్వ్ చేస్తుంటారు, మంచినీళ్ళ కోసం అక్కడ పెడతారు ప్లాస్టిక్ గ్లాసులు పెడతారు. రోజుకి ఎన్ని ప్లాస్టిక్ గ్లాసులు? భోజనాలకి మీరు పెళ్లికి 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు, ప్లాస్టిక్ గ్లాసులు పెడతారు. అని మరి కుప్ప మీద పడేస్తే ఆవులు తినాలా? మీరు ఇంత ఖర్చు పెట్టినోడు చిన్న పేపర్ గ్లాస్ పెట్టలేవా, లేదా స్టీల్ గ్లాస్ పెట్టలేవా, లేదా గాజు గ్లాస్ పెట్టలేవా? దట్ రిఫ్లెక్ట్స్ యువర్ వాల్యూ సిస్టమ్. నేను అందుకని చెరుకు రసం తాగాలన్నా రోడ్డు మీద ఎక్కడన్నా ఇంటి దగ్గర పేపర్ గ్లాస్ ఉందా లేదా? కూరగాయల షాప్కి వెళ్ళమన్నా పేపర్ బ్యాగ్ పట్టుకెళ్తాను, ఎలాంటిది రీసైకిల్బుల్ అన్న వాడుతున్నాడా లేదా? యువర్ వాల్యూస్ రిప్రజెంట్స్ ఇన్ యువర్ యాక్షన్స్. Actions speak louder than your words. So our mission, if you feel నేను చెప్పేది మీకు సెన్స్ అనిపిస్తుంటే, you can say yes. So I can see that because
నేను తెలుసు నేను కొంచెం మీకు ఇప్పుడు అగ్రెసివ్ అని. సో అందుకని ఐ కెనాట్ చేంజ్ మై నేచర్. సో వాట్ హ్యాపెన్, వాయిస్ నాట్ కమింగ్ అంటున్నారు చూడండి ఒకసారి. సో ఐ కెన్ సీ సదానంద్ గారు, థ్యాంక్ యూ. రాజేశ్వర్ గారు, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ నోట్ ఇఫ్ ఇట్ ఆల్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ. ఇది చూడండి, కాఫీ, స్టార్బక్స్ కాఫీ మీద ఎక్కడ రాస్తుంది? ఇండియా ఎస్టేట్స్ బ్లెండ్. మీరు దాని మీద చూస్తే ఇది ఎక్కడ తయారైందో చూస్తే ఇండియాదే. బట్ ద వాల్యూస్ ఆర్ గ్లోబల్, వాల్యూస్ ఆర్ నాట్ లోకల్. సో కెన్ యూ ఫైండ్ ఎ మీడియోక్రిటీ ఇన్ దేర్ వాల్యూ? ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతుంటాయండి. 2009లో వాళ్ళ వాల్యూ సిస్టమ్, అవర్ మిషన్, దేర్ మిషన్ ఈస్ టు ఇన్స్పైర్ అండ్ నర్చర్ ద హ్యూమన్ స్పిరిట్, 1 person 1 cup and 1 neighborhood at a time. సో ఎక్కడికక్కడ ప్రతి కప్ ఇచ్చినప్పుడు ఆ హ్యూమన్ స్పిరిట్, ఆ లవ్ అండ్ అఫెక్షన్, దేర్ హోల్ వాల్యూస్ విల్ స్పీక్. ఈ కస్టమర్తో బాగున్నా, ఈ కస్టమర్తో బాగలేదు, నో. అందుకని ఒక్క కస్టమర్కి ఫుల్ సర్వీస్ ఇచ్చే వరకు దే విల్ నాట్ లుక్ ఎట్, ఈవెన్ ఐ కాంటాక్ట్ విల్ నాట్ బి దేర్ టు ద సెకండ్ కస్టమర్ with so much care. So our values with our partners, our coffee and our customers at our core, we live these values, creating a culture of warmth and belonging where everyone is welcome. మీరు ఏ కాఫీ తాగపోయినా, ల్యాప్టాప్ పెట్టుకుని అక్కడ పని చేసినా, యు ఆర్ వెల్కమ్. ఒక కాఫీ దగ్గర సాయంత్రం వరకు ఉన్నా, యు ఆర్ వెల్కమ్. సో ద వార్మ్త్ అంటే ఈవేళ మనం చెల్లెలతో ఎవరితో మాట్లాడినప్పుడు, కొంతమంది చుట్టాలింటికి వెళ్ళినప్పుడు, వీ కెన్ ఫీల్ దట్ అఫెక్షన్, వీ కెన్ ఫీల్ దట్ వార్మ్త్. ప్రేమగా మాట్లాడి మనకి మనుషులు తెలుస్తారు. పూర్వం మన విజయవాడలో బాబాయ్ ఇడ్లీ అని ఉండేది. అక్కడ ఇడ్లీ కాదని ఫేమస్, ఆ బాబాయ్ యొక్క ఆత్మీయత. అలాగే సుబ్బయ్య గారు ఉన్నప్పుడు మెస్సులో ఆ సుబ్బయ్య గారు భోజనం అని కాదండి, అన్ని తినలేము నిజంగా. ఇప్పుడు అదే చేస్తున్నారు. కానీ కెన్ యూ రియల్లీ ఫీల్ ఇట్? వెరీ ఫ్యూ పీపుల్ కెన్ ఫీల్ దట్. ఐ మెట్ ద సుబ్బయ్య గారు నేను అప్పుడు ఆయన ఉన్నప్పుడు. నేను వీళ్ళు అబ్జర్వ్ చేశాను. అలా వెళ్ళి ఏంటి ఇక్కడ ప్రత్యేకత అని. బాబాయ్ ఇడ్లీకి రామారావు గారు కూడా వెళ్ళి తెలినారంటే, ఇడ్లీయా, నెయ్యా, కారప్పుడా, వాళ్ళు వేసేటటువంటి అఫెక్షన్, ఆ జెన్యూన్ అఫెక్షన్ విచ్ ఈస్ మిస్సింగ్ టుడే. థ్యాంక్ యూ రాజేశ్వరి గారు. సో క్రియేటింగ్ ఎ కల్చర్ ఆఫ్ వార్మ్త్ అండ్ బిలాంగింగ్ వేర్ ఎవ్రీవన్ ఈస్ వెల్కమ్, డెలివరింగ్ అవర్ వెరీ బెస్ట్ ఇన్ ఆల్ వీ డూ, హోల్డింగ్ అవర్ సెల్స్ అకౌంటబుల్ ఫర్ రిజల్ట్స్. Delivering our very best in all we do, holding ourselves accountable for results. We don't blame customer, we don't blame our vendors. Farmers blame చేయడం ఏం సరిగ్గా ఇవ్వలేదని. బికాస్ మీకు ఫెర్నాండెస్ హాస్పిటల్ అని హైదరాబాద్లో ఉంటుందండి. నా 2 పిల్లలు అక్కడే పుట్టారు. నేను ఎవరికి ఎంతో మంది రికమెండ్ చేస్తుంటాను. అప్పట్లో ఒకటే ఉండేది బొగ్గలగూడ దగ్గర, ఇప్పుడు చాలా బ్రాంచెస్ వచ్చాయి. అవిటా ఫెర్నాండెస్ అని వాళ్ళ యొక్క వాల్యూస్ చూస్తే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరైనా పేషెంట్ వస్తే వాళ్ళు ఫస్ట్ డే నుంచి కౌన్సిలింగ్ ఇస్తుంటారు, ఎలా నేచురల్ డెలివరీ అవ్వాలి. కొన్ని హాస్పిటల్ ఉంటాయి, ఎక్కడ నేచురల్ డెలివరీ అయిపోతుందో అని వరి అవ్వచ్చు. బికాస్ బిల్లు తక్కువ అవుతుంది, కోసేస్తే ఓ పని అయిపోతుంది. కానీ తర్వాత కాన్సిక్వెన్సెస్ మనకు కాదు కదా, ఎంత పాపం ఉండేది. సో నేను ఎంతో మంది చూశాను 100 కోట్లు సంపాదించిన వాడిని ఇలాంటి ఇంటెంట్ ద్వారా. యూ లుక్ ఎట్ దేర్ లైఫ్. కరప్షన్ ద్వారా ఎంతో మంది పీడించుని ఉంటారు. లుక్ ఎట్ దేర్ లైఫ్. రీసెర్చ్ చెప్తుంది. ఏసీబీ వాళ్ళని అడిగి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూడండి, వాళ్ళ పిల్లల హిస్టరీ చూడండి, వాళ్ళ రిలేషన్ హిస్టరీ చూడండి. దట్ ఈస్ ఎ డిసీజ్. వాల్యూస్ లేకుండా వ్యాపారం చేయడం అనేది దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎ డిసీజ్. సో యాక్టింగ్ విత్ కరేజ్, ఛాలెంజింగ్ ద స్టాటస్ కో అండ్ ఫైండింగ్ న్యూ వేస్ టు గ్రో. సో యాక్టింగ్ విత్ కరేజ్, ఛాలెంజింగ్ ద స్టాటస్ కో. ఎందుకు ఇలాగే ఉండాలి, ఇలా ఎందుకు మారకూడదు? సో బీయింగ్ ప్రెజెంట్, కనెక్టింగ్ విత్ ట్రాన్స్పరెన్సీ, డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. వీఆర్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ త్రూ ద లెన్స్ ఆఫ్ హ్యూమానిటీ. చూడండి, ఆ నంబర్ గేమ్స్ కోసం వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వరు, త్రూ ద లెన్స్ ఆఫ్ హ్యూమానిటీ. సో ఎందుకు అక్కడ వార్మ్త్ ఫీల్ అవుతాం అంటే, బికాస్ దే వర్క్ ఇన్ నర్చరింగ్ దట్ కల్చర్. ఐ హావ్ వర్క్డ్ విత్ MNC కంపెనీస్, Hyundai company, Aditya Birla company, many companies with this value, creating a culture. సో 2014లో ఎప్పటికప్పుడు ఎలా అవ్వాలో అవుతాడని పాతది వాల్యూ సిస్టమ్ చూడండి, అవి కూడా గొప్పగానే ఉంటాయి. కానీ ప్రొవైడింగ్ ఏ గ్రేట్ వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రీట్ ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. అండ్ లాస్ట్ లో చూస్తే రికగ్నైజ్ దట్ ప్రాఫిటబిలిటీ ఈజ్ ఎసెన్షియల్ టు అవర్ ఫ్యూచర్ సక్సెస్. అందుకని ఎక్కడో చూడాలి ప్రాఫిటబిలిటీ మీద మనసు పెట్టాల్సి వచ్చింది. బట్ టుడే 2019 వచ్చేటికి దే ఎవాల్వ్డ్ మచ్ అడ్వాన్స్డ్. ఆ పెట్టిన ఓనర్ వెళ్ళిపోయి ఉంటాడు, బట్ వాట్ ఈస్ డ్రైవింగ్? సో అందుకే ఆర్గనైజేషన్స్ ఎలా డ్రైవ్ అవుతాయి మనం చూద్దాం. సో మనకి సివిలైజేషన్ ఎలా మారిందో చూడండి. ఫస్ట్ మనకి హంటింగ్ చేసి మనిషి బతికేవాడు. హంటింగ్ చేసి బతికినప్పుడు అతను బతకడమే ముఖ్యం.
ఎక్కడో జోక్ చదివాను చిన్నప్పుడు. ఐ థింక్ మనకి అశోక్ చక్రవర్తి యుద్ధం చేసినప్పుడు ఎంతో మంది చనిపోతే అందరిని చూసి బాధపడుతున్నాడు ఆయన. ఈ లోపల రాక్షసుడు వచ్చాడు అక్కడ. సో అతను ఈ చూస్తున్నాడు, ఇది తిన్నా వద్దా, ఇతను ఎన్నెందుకు చంపుకున్నాడు అని చూస్తున్నాడు. ఇది ఏంటి ఆలోచిస్తున్నావు, ఇవన్నీ నేను ఏది కావాలంటే తీసుకోన్నాడు. మరి నీకు కదా చంపావు, నువ్వు తినవా అన్నాడు. నేను తిన్నాను కాదు చంపింది, వీళ్ళందరూ యుద్ధంలో ఓడించాడు. మరి మమ్మల్ని ఎందుకు రాక్షసుడు అంటారు, మేము ప్రాణం కాపాడుకోవడానికి తింటాం, నీకు ఇంతమంది అవసరం లేకుండా తింటావు, నువ్వు కదా రాక్షసుడు అంటే. సో అంటే అది నిజంగా జరిగిందో తెలియదు, ఎక్కడో చిన్నప్పుడు జోక్లా చదివాను. అలాగా అడవిలో ఉండేటటువంటి మృగధర్మం అంటారు. ఎందుకంటే ఒక జంతువు ఇంకో జంతువుని తినడం అది ఎక్కువ బ్యాలెన్స్. అది ఒక సింహం లైన్ షేర్ అంటారు. సింహం దాన్ని తిన్న తర్వాత ప్రైమరీ ఆర్గాన్స్ తిని మిగతా చుట్టూ ఉన్న జంతువులు వెయిట్ చేస్తుంటాయి, వాడికి వదిలేస్తుంది. అవి కొన్ని ఆర్గాన్స్ తిని పైన పక్షులు తిరుగుతుంటాయి, వాడికి వదిలేస్తాయి. అలా సాయంత్రానికి అక్కడ వేట జరిగిందని తెలియకుండా ఒక 3 days తర్వాత మళ్ళీ నేచురల్ గా అక్కడ క్లీన్ అయిపోయింది. దట్ ఇస్ ఎక్కువ బ్యాలెన్స్. సో హంటింగ్ గ్యాదరింగ్ చేసి మనిషి బతికేవాడు. దాని తర్వాత అగ్రికల్చర్కి వచ్చాడు. వ్యవసాయం ఎవరు కనిపెట్టారు? ఫస్ట్ ఉమెన్ కనిపెట్టింది. ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులని తినేశారు, అయిపోయింది అక్కడ. సో అప్పుడు విత్తనాలు అవి మిగిలితే దాన్ని చల్లడం అన్నది ఉమెన్ మొదలు పెట్టిందట అగ్రికల్చర్. సో ఎప్పుడైతే అది మొదలు పెట్టిందో అప్పుడు మెన్ దాన్ని తీసుకున్నాడు. ఇది బాగుంది, ఇది ఏదో మనం పర్టికులర్ గా ఇక్కడ ఈ పంట వేద్దాం. ఈ పంట వేయాలంటే ఎవరు కావాలి? భూమి కావాలి. భూమి ఎంత ఉండాలి? ఈ భూమి నాది, బలవంతుడిదే రాజ్యం ఆయన ప్రకటించుకునేవాడు. అక్కడ స్వార్థం వచ్చింది. ఎప్పుడైతే నాదని వచ్చిందో ఇది నాకు ఎవరికి చెల్లాలి? అప్పుడు పెళ్లిళ్ళు ఉండి కాదు, అంకుల్స్ అందరూ. అప్పుడు ఈ స్త్రీ నాది అతనే డిక్లేర్ చేసుకునేవాడు. ఎందుకంటే ఈవిడికి పుట్టిన బిడ్డ నా బిడ్డ, తర్వాత నాకు వెళ్తుంది. ఎప్పుడైతే నాది అనుకోవడం, ఏది నీది నా అన్న, రైల్లో బర్త్ దగ్గర కొట్టుకుంటా ఉంటారు, నా బెర్త్ అని. ఎప్పటివరకు నీ బెర్త్ అది? మార్నింగ్ దిగిపోయే వరకు. మనం అందరం ఉండిపోయే వాళ్ళమే కానీ ఉండిపోయే వాళ్ళం కాదు కదా. అందుకని అన్ని ఏమి మీరు వదులుకోకర్లా. అటాచ్మెంట్ ఆఫ్ డిటాచ్మెంట్. తామరాకులాగా ఉండండి, అటాచ్మెంట్ ఆఫ్ డిటాచ్మెంట్. అండ్ ఆ బురదను వాడుకుని తామర పువ్వు వికసించినట్టుగా వికసించండి. అల్టిమేట్లీ ఏం గేమ్ క్రియేట్ చేసిన అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ అ గేమ్, బట్ ప్లే యువర్ గేమ్ ప్లేఫుల్లీ అండ్ చీర్ఫుల్లీ. అండ్ దాని తర్వాత ఇండస్ట్రియల్ ఎరా వచ్చింది. సో ప్రపంచంలో ఏదైతే ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ ఉత్పత్తి చేయడం, ప్రొడక్షన్ తర్వాత మార్కెటింగ్ వచ్చింది, సేల్స్ వచ్చింది, ఏదైతే ఇండస్ట్రియల్ ఎరాలో ముందుకెళ్ళిపోయినాయో ఆ దేశాలు రిచ్ అయిపోయింది. సో దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఎరా వచ్చింది, ఐటీ. ఇక్కడ మన దేశం మళ్ళీ రిచ్ అవ్వడానికి చాలా సంవత్సరాల తర్వాత అగ్రికల్చర్ నుంచి ఐటీ ఇక్కడికి వచ్చాం. మనం అగ్రికల్చర్ వెనకాల పడేస్తాం మనం. బికాజ్ ఎవరి పిల్లలు కూడా సో ఇక్కడికే వచ్చారు. డాక్టర్ పిల్లలు ఇక్కడికే వస్తారు, ఇంజనీర్ పిల్లలు ఇక్కడికే వస్తారు, రైతు పిల్లలు ఇక్కడికే వస్తారు. సో అందరు ఇక్కడికే వస్తారు ఐటీ. సో దానివల్ల ప్రపంచంలో మనం వి బికేమ్ బ్యాక్ ఆఫీస్ టు ద వరల్డ్. సో దానివల్ల మనకి డాలర్ల ఇన్కమ్ వచ్చింది, మన యొక్క భూముల ధరలు పెరిగినాయి, ఇన్వెస్ట్మెంట్ మనకి విదేశీ కరెన్సీ వచ్చింది, చాలా మంచి పరిణామం. బట్ తర్వాత రావాల్సినటువంటి ఎరా విజ్డమ్ ఏంటంటే మందలాగా వెళ్ళిపోవడం కాదు, అసలు నా లోపల ఏముంది, సార్ నా ఫింగర్ ప్రింట్స్ ఎలా మ్యాచ్ అవ్వాలా, నా యూనిక్నెస్ ఏంటి, దేనికి నేను ఎలా అవుతాను, నాకున్న జీవితం చాలా తక్కువ, ఈ సమయంలో నేను హ్యాపీగా ఉండడం ఎలాగా, హెల్తీగా ఉండడం ఎలాగా, హెల్తీగా ఉంటానే డబ్బులు సంపాదించడం ఎలాగా, అది 10 మందికి ఉపయోగపడే పని చేస్తా ఎలాగా. అందుకే నచ్చిన పని, వచ్చిన పని, పనికొచ్చే పని, డబ్బులు వచ్చే పని. అండ్ అది మిస్ అయింది మనకి. మిస్ అయ్యి ఇంకో ఎరా వచ్చిందండి, ఫీలింగ్ ఎరా అంటారు. ఐఎమ్ ఫీలింగ్ గుడ్. తప్పు రైటు అన్ని పక్కన పడేశారు. అప్పు చేస్తే నువ్వు కొని ఈరోజు ఎంజాయ్ చేస్తున్నానా, ఎంజాయ్. ఇప్పుడు ఈరోజు స్ట్రెస్ వస్తుందని ఎందుకు అనుకోవాలి? మరి మన జీవితంలో చాయిస్ తీసుకోవడానికి మనకి ఫ్రీడమ్ ఉంది. ఆ చాయిస్ కి ఏదైతే కాన్సిక్వెన్సెస్ వస్తాయో, పరిణామాలు ఉంటాయో, ఆ పరిణామాలు ఎంచుకోవడానికి మనకు ఫ్రీడమ్ లేదు. నువ్వు సిగరెట్ తాగడం నీ ఇష్టం, సిగరెట్ ద్వారా వచ్చే రోగం నీ ఇష్టం కాదు. యోగా చేయడం నీ చాయిస్, దానివల్ల వచ్చేటువంటి హెల్త్ అండ్ ఎనర్జీ నీకు నీ ప్రమేయం లేదు. కాన్సిక్వెన్సెస్ కి నీ ప్రమేయం లేదు, చాయిస్ కి నీ ప్రమేయం ఉంది, ఆ ఫ్రీడమ్ ఉంది. బట్ రెండు ప్యాకేజ్ డీల్, బై 1 and get 1 ఫ్రీ. చాయిస్ తీసుకోవడంలో నువ్వు కనుక విజ్డమ్ ఉంటే కాన్సిక్వెన్స్ కూడా ఎంచుకున్నట్టు. చాయిస్ కనుక క్యాజువల్ గా తీసుకున్నాం అనుకోండి, కాన్సిక్వెన్స్ కూడా ప్యాకేజ్ డీల్. సో ఫీలింగ్ ఎరా ఇస్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్ ఎరా. సో ఇప్పుడు మనం ఈ ఎరాలో జీవిస్తూ ఉన్నాం. అందుకని మనం ఎంత మంచివాడమైనా అవతల వాడికి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అనుకోండి, వీఆర్ నాట్ ఇన్ టు బిజినెస్. వీ డోంట్ ఎక్స్పీరియన్స్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ అలైవ్ ఇన్ లైఫ్.
The purpose of any business is easy, to make their life or job easy. ఇప్పుడు సపోజ్ మనకి ఈ అప్లికేషన్ జూమ్ మనకి పెద్ద నచ్చదు అనుకోండి, ఇది బిలాంగ్స్ టు ఏ కంట్రీ, మనకి నచ్చని కంట్రీ ఇది అనుకోండి, ప్లస్ సెక్యూరిటీ, మధ్యలో ఏమన్నా స్పామ్ రావచ్చు, ఏమన్నా చేయొచ్చు, సో ఇన్ని విషయాలు అనుకోండి. కానీ ఇది ఈజీ చేసినంత ఇంకోటి ఈజీ చేస్తే తప్ప, వెదర్ వి లైక్ ఇట్ ఆర్ హేట్ ఇట్, యూ కాన్ ఇగ్నోర్ ఇట్. ఇప్పుడు చూడండి, మాస్కులు సప్లై చేయాలి, కిట్స్ సప్లై చేయాలి, ఇంకో దేశం మీద ఆల్టర్నేటివ్, వాళ్ళు ఫాల్టీ కిట్స్ పెట్టినా, సరైనది చేసినా, వాళ్ళకి ఫెయిర్నెస్ లేదనుకున్నా, ఇంటిగ్రిటీ లేదనుకున్నా, ఇంకో దారే ఉంది. until and unless we find alternative. అందుకని వరల్డ్కి మనం ఆల్టర్నేట్ అవ్వడానికి మన దేశాన్ని వైపు ప్రపంచం చూస్తుంది. ఎలాగో ఫార్మా ఎవడు కనిపెట్టినా మనకి ఇక్కడికి మనకే ఇవ్వాలని చెప్తున్నారు. అందుకని ఫార్మా ఈజ్ బూమింగ్. అందుకని ఫార్మా దగ్గర మీరు అందులో ఉన్న వాళ్ళు ఇల్లు అక్కడ కొనుక్కోవచ్చు, అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇల్లు దూరంగా తీసుకోవచ్చు. బికాస్ ఫార్మా కంప్లైంట్ నాన్ స్టాప్ పనిచేస్తుంది నెక్స్ట్ 2-3 years. సో కోర్ అంటే ఏంటి? మన ఎర్త్ని పైన చూస్తే చల్లగా ఉంటుంది, మొక్కలు ఉంటాయి, ఒక చోట ఎడార్లు ఉంటాయి, ఒక చోట మంచు పర్వతాలు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి. కానీ ఎర్త్ మధ్యలో ఎవరు వెళ్ళలేదు. మన గ్రహాల దగ్గరికి వెళ్ళగలం కానీ లోపలికి వెళ్ళలేం కదా. తవ్వితే ఎంత తవ్వుతాం మనం మ్యాక్సిమం. కానీ మన ఎర్త్ మధ్యలో ఇలా రివాల్వ్ అయ్యి అలా ఆర్బిట్లో అలా తిరగడానికి మధ్యలో ఉన్నది ఏంటి? ఎవరైనా చెప్పండి, టైప్ చేయండి. వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ దిస్ ఎర్త్? థ్యాంక్ యూ మొహమ్మద్ సాదాత్ హుస్సేన్ గారు, మీకు రంజాన్ శుభాకాంక్షలు కూడా. రేఖా జైన్ ఎకనామిక్ సైకిల్, గోపాల్ గారు ఫుడ్ పిరమిడ్, వెంకట్ గారు యుఎస్ఎస్, గోపాల్ గారు హాస్పిటాలిటీ. వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్ రెస్పాన్సెస్. సో ప్లీజ్ టెల్ మీ దట్. సో వాట్ ఈస్ ద కోర్? దాన్ని ఏమంటారు ఒకసారి మీరు టైప్ చేయొచ్చు. హీట్. వండర్ఫుల్. సో థ్యాంక్ యూ మహమ్మద్ గారు, థ్యాంక్ యూ అండి. సో సురేష్ గారు, మెటిల్లా టెక్నికల్ వర్డ్, వండర్ఫుల్. సో అగ్ని, వండర్ఫుల్ ఆన్సర్. అగ్ని, ద ఫైర్. సో కోర్ అనేది ద ఫైర్. నీ లోపల ఏది నిరంతరం రగులుతుంది, నిరంతరం ఒక తీవ్రమైన తపనుంది, నిరంతరం నీకు ఎవరికి ఇది చేయాలనిపిస్తుంది, డబ్బు వచ్చినా రాకపోయినా ఈ పని మీద చేయాలని అనిపిస్తుంది, దట్స్ యువర్ ఫైర్. ఆ ఫైర్ని పట్టుకున్నావా, నీ కోర్ని పట్టుకున్నాను. యు ఆర్ ఫియర్లెస్. నీకు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆటోమేటికలీ టు యూ. మన కొండలు చాలా ఉన్నాయి, మనకి జూబ్లీ హిల్స్లో ఉన్నాయి కొండలు, మనకి నానక్రామగూడలో ఉన్నాయి కొండలు. అప్పుడప్పుడు ట్రెక్కింగ్ వెళ్తుంటారు, బాగుంటాయి అవి. మనకి రాజేంద్ర నగర్లో అన్ని కొండలు చూస్తుంటే, ఏ కొండనైనా పేరుందా? ఏ కొండనైనా మీరు ప్రత్యేకించి వావ్ అనుకుని నమస్కారం పెట్టుకున్నారా? ఎక్కడో పైన గుడి కడితే తప్ప. కానీ కొండల మధ్యలో ఒక అగ్నిపర్వతం ఉందనుకోండి, దానిపైన ఎక్కి ట్రెక్కింగ్ చేస్తారా ఎవరన్నా? దాన్ని లైట్గా తీసుకుంటారా? అది ఎప్పుడన్నా కనుక దాని ఫైర్ వస్తుంటే క్యాజువల్గా తీసుకుంటారా? దాన్ని తొక్కాలని ట్రై చేస్తారా? బికాస్ దెర్ ఇస్ ఏ volcano, there is a fire in that volcano. So when you discover your fire, you are like a volcano. You attract, you demand respect, you attract respect, you attract opportunities. And so ఈ ఫైర్ మనసులో పోయిందా, నీ పైన నడుచుకుంటూ పోతారు, నిన్ను తవ్వుకుంటూ పోతారు. నీలో గని ఉందనుకోండి, తవ్వి నిన్ను తీసుకుని పోతారు. But if the fire is alive in you, that's what makes human beings to being human. ఈ ఫైరే సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులను చేస్తుంది. ఆ ఫైర్ అన్నది ఏమి వేడిగా ఉండదండి, ఎప్పుడు అది ఎక్స్ప్రెస్ చేయడానికి తప్పన పడుతూ ఉంటుంది. రైట్. సో రైట్. సో ఆర్గనైజేషన్ కల్చర్ కింద కనపడదండి. ఇది కోర్ ఎలాగా ఎర్త్లో ఉన్నది మనకు కనపడదో, ఆర్గనైజేషన్లో కల్చర్ ఉంటుంది. అలా వ్యక్తికి కూడా క్యారెక్టర్ ఉంటుంది. రూట్ ఇది. ఫ్రూట్ కనపడుతుంది, రూట్ కనపడదు. బట్ ఫ్రూట్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ ద రూట్. విజిబుల్ మారాలంటే ఇన్విజిబుల్ మారాలి. నీ వాల్యూస్ మారకుండా, నీ బిలీఫ్స్ మారకుండా, నీ అజంప్షన్స్ మారకుండా, బయట క్లైమేట్, బయట బిహేవియర్, యాటిట్యూడ్, ఫీలింగ్స్ మార్చుదామని బయట ట్రై చేస్తే, మొత్తక సామెత ఇందాక చెప్పాను కదండి, విత్ ట్రైనింగ్ యూ కెన్ మేక్ ఎ డాంకీ ఎ బెటర్ డాంకీ, బట్ నాట్ ఎ హార్స్. విత్ శిక్షణ, బయట శిక్షణ ఇవ్వడం ద్వారా ఒక గాడిదని మంచి గాడిదని కింద తయారు చేయొచ్చు, కానీ హార్స్ లా చేయలేరు. కానీ హార్స్ నేను గాడిద అనుకుంటా ఉంటే, విత్ కోచింగ్, విత్ రైట్ కన్వర్సేషన్, you can make it realize that you are not a donkey or a horse. But గాడిద తక్కువ కాదు, గుర్రం ఎక్కువ కాదు. దేని స్ట్రెంగ్త్ దానికి ఉంది. ఏ పనిని ఎవరికి చెప్పాలో ఆ పనికి చెప్తే ఎవ్రీబడీ కెన్ ఎక్సెల్ బేస్డ్ ఆన్ దేర్ కోర్. కొంతమంది ఎగ్జిక్యూషన్ బాగా చేయించగలుగుతారు, కొంతమంది ప్లానింగ్ బాగా చేయగలుగుతారు, కొంతమంది ట్రైనింగ్ బాగా ఇవ్వగలుగుతారు. ఎవరి కోర్ వాళ్ళు పట్టుకుంటే ఎవ్రీబడీ కెన్ ఎక్సెల్. నోబడీ ఈజ్ స్మార్ట్.
సో ఆర్గనైజేషన్ కల్చర్లో పైనన్నీ మారుద్దాం అనుకుంటారు ఆర్గనైజేషన్లో. అలాంటి ఆర్గనైజేషన్లని ఇబ్బంది పడితే మిత్రమా, తుఫాన్ వచ్చినప్పుడు రూట్స్ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి సంస్థ ఎలా నిలబడుతుందో, చెట్టు ఎలా నిలబడుతుందో సంస్థలు కూడా అంతే. కల్చర్ కెనాట్ బి సీన్ బట్ ద క్లైమేట్ కెన్ బి సీన్. ఆర్గనైజేషన్ ఎక్కడ చూసినా పాలిటిక్స్, బ్యాక్ స్టెపింగ్ పాలిటిక్స్, ఎక్కడ చూసినా ఇన్సెక్యూరిటీ, పైకి ఒకటి లోపల ఒకటి. బట్ ఆర్గనైజేషన్ కల్చర్ మారాలనుకుంటే ఇలాంటి సెషన్ సరిపో మిత్రమా. మెంటరింగ్, అందుకే నేను హ్యావ్ చూసన్ ఎంటర్ప్రినర్ మెంటరింగ్, బికాస్ ఇంజిన్ ట్యూన్ అయితే హోల్ ట్రైన్ విల్ బి ఫైన్. అప్పుడు నేను ఐ కెన్ బి ద వాయిస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, అంబాసిడర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అండ్ ఆర్గనైజేషన్స్ ఎన్ని లెవెల్స్ లో ఉంటాయంటే, ఇండివిజువల్ డ్రైవెన్ ఒక్కడే మొదలు పెడతాడు ఆర్గనైజేషన్, తర్వాత టీమ్ని రిక్రూట్ చేసుకున్నారు, టీమ్ డ్రైవ్ చేస్తుంది, వాళ్ళ డెసిషన్స్ మా టీమ్ డ్రైవ్ చేస్తారు. తర్వాత సిస్టమ్ డ్రైవెన్, సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి, అంత ఆటోమేషన్ అండి. ఎందుకంటే మనుషులు మిస్టేక్ చేయొచ్చు. ఒక ప్లాట్ నేను లీడ్ పట్టుకొచ్చానంటారు, ఒకళ్ళేమో నేను సైట్ విజిట్ తీసుకెళ్లానంటారు, మరి నాకు రాలేదు ఆయనకి ఇచ్చారంటారు, ఆ లీడ్ నాదంటాడు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కొంతవరకు సిస్టమ్ ఉంటే, సో లీడ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు, లేదా సో వాళ్ళకి ముందే కాన్ఫ్లిక్ట్ లేకుండా సిస్టమ్ కొంతవరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో దెన్ డేటా డ్రివెన్, ఓకే మన వెంచర్ ఎక్కడ వేయాలి, ఎక్కడ ట్రెండ్ ఉంది, ఎక్కడ ఎక్కువ సైజ్ వస్తుంది, ఎక్కడ ఐటీ పీపుల్ ఉన్నారు, ఎక్కడ ఫార్మా ఉన్నాయి, ఎక్కడ రీజనల్ రింగ్ రోడ్స్ వస్తున్నాయి, ఎక్కడ హ్యాబిటేషన్ అవ్వచ్చు, ఎక్కడ ఏ సిటీ నుంచి ఎక్కడ ఎక్కువ మైగ్రేట్ అవుతున్నారు, సో ఎక్కడ ట్రాఫిక్ టోల్ గేట్ దగ్గర ఎక్కువ ఉంది, ఎక్కడ 4 వీలర్స్ ఎక్కడ సేల్ అవుతున్నాయి. ఇవి డేటా అనలైజ్ చేసిన తర్వాత, లేదా మా ఫ్రెండ్ అన్నాడు నా దగ్గర 50 ఎకరాలు ఉంది, మీరు మార్కెటింగ్ బాగా చేస్తారు కదా అనుకుంటే, ఇవి చేయకుండా చేస్తే మీరు పెట్టిన రూపాయి కూడా మళ్ళీ వెనకరా. చాలా సులభం అండి, డబ్బుల్ని ప్రొడక్ట్ రూపంలో మార్చడం అత్యంత సులభం. ప్రొడక్ట్ ని డబ్బుల రూపంలో మార్చడం ఈజ్ ద స్ట్రాటజీ, దట్ ఈస్ ద బిజినెస్ మోడల్, దట్ ఈస్ ద క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ ఆఫ్ ద ఎంటర్‌ప్రెన్యూర్. ఎంతో మంది వెంచర్స్ చేస్తుంటారు, మధ్యలో వదిలేస్తుంటారు. అది చేతులు మారుతుంటుంది, 2 చేతులు 3 చేతుల్లో మారేటప్పటికీ ఆటోమేటిక్ గా దానికి ఒక 2-3 పెళ్లిళ్ళు అయితే ఎలా తెలుస్తుంటుందో అలా వస్తుంటుంది. అదే ఒకటే ప్లాట్ 10 మంది కొంటే దాని వాల్యూ పెరుగుతుంది. బట్ వెంచర్ మారితే అట్లా ఉండదు. అందుకని రైతులు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి, డబ్బులు అడ్వాన్స్ ఇచ్చిన ఇతను డెలివరీ చేయగలడా లేదా. సో డేటా డ్రివెన్. సో దెన్ ఫైనల్లీ థ్యాంక్ యూ కృపేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో దెన్ కల్చర్ డ్రివెన్. ఇప్పుడు చూడండి L&T చాలా బాగా చేసిందండి ప్రాజెక్ట్ అని ఎవరు చెప్పరు. L&Tకి అలా తప్పం కూడా చేయడం రాదు, బికాస్ దట్ ఇస్ దేర్ కల్చర్, ఎక్సలెన్స్ ఇస్ దేర్ కల్చర్. ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ చిన్న చిత్తగా జరుగుండొచ్చు, కానీ అంత పెద్ద ప్రాజెక్ట్ లో 18,000 కోట్లు పెట్టినటువంటి ప్రాజెక్ట్ లో ఎక్సెప్ట్ వన్ స్మాల్ ఇన్సిడెంట్ ఐ నెవర్ సీన్ ఎనీథింగ్, బికాస్ దే ఆర్ ప్రాసెస్ డ్రివెన్. టొయోటా ఎక్సలెన్స్ ఉండడానికి కారణం దే ఆర్ ప్రాసెస్ డ్రివెన్ అండ్ దేర్ కల్చర్ ఈజ్ ఎక్సలెన్స్. ఎర్రర్స్ తక్కువ జరుగుతాయి. 6 సిగ్మా అంటారు, ఎప్పుడైతే ప్రాసెస్ క్వాలిటీని చెక్ చేస్తున్నారో, అలా విమానం తయారీలో 13 సిగ్మా వాడతారు. సో అంటే ఎక్కువ చెక్స్ జరిగే కొద్దీ ప్రాసెస్ ఆటోమేటిక్గా ఎండ్ బాగుంటుంది. అలాగే పర్పస్ డ్రివెన్ ఆర్గనైజేషన్స్ బికమ్ గ్రేట్. ఎన్ని తప్పులున్న కొట్టుపడిపోతుంటాయి, అవన్నీ వెళ్ళిపోతుంటాయి. ఇఫ్ దే ఆర్ పర్పస్ డ్రివెన్ దే బికమ్ గ్రేట్ ఆర్గనైజేషన్, బికాస్ కస్టమర్ ఓన్ దట్ కంపెనీ. ఇఫ్ దే జెన్యూన్, ఇఫ్ దే ఆర్ ప్రాఫిట్ డ్రివెన్, ఇలాంటి సమయంలో కస్టమర్ గుర్తుంచుకుని మర్చిపోతారు. బట్ ఇఫ్ దే ఆర్ పర్పస్ డ్రివెన్ దే విల్ కీప్ యూ ఇన్ దేర్ హార్ట్. మీరన్నా అంతే, ఆర్గనైజేషన్ అన్నా అంతే. మీరు వ్యక్తే వ్యవస్థ కింద మారుతాడు, వ్యక్తి విత్తనంలో అంటాడు. వ్యవస్థ కింద మారాలంటే యూ హావ్ టు అండర్స్టాండ్ హిస్ వాల్యూ సిస్టమ్, ఆర్గనైజేషన్ వాల్యూస్ రెండు అలైన్ అవుతున్నాయా లేదా. అండ్ కొన్నాళ్ళకి విత్తనం వ్యవస్థ కింద మారిపోయాక వ్యక్తి ముఖ్యం కాదు. L&T, లార్సన్ అండ్ టర్బో ఉన్నారంటే ఇప్పుడు లేరు, అంతా షేర్ హోల్డర్సే, బట్ దేర్ కల్చర్ ఈజ్ అలైవ్ టుడే. సో లీడర్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మస్ట్ ఫోకస్ ఆన్ దేర్ కోర్ స్ట్రెంగ్త్స్ అండ్ అవాయిడ్ UTS, అన్ఇంట్రెస్టెడ్, టైర్సమ్ అండ్ సక్సెస్ స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్. వేరే వాళ్ళకి ప్యాషన్ అది, నీకు స్ట్రెస్ అది వదిలే. ఎవరికి అది ప్యాషన్ ఉందో దానికి డెలిగేట్ చేయి. సో ఇది డెలిగేట్ చేయాలనుకుంటే కనుక నీ స్ట్రెంత్ ఎప్పుడైతే పట్టుకున్నావో రిజల్ట్స్ వస్తుంటాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు మొత్తం నాకే అనుకోకు. ఎవరికి ఏ పని చెప్పాలి, 10 మందిని బతకనివ్వండి. డ్రైవర్ పని డ్రైవింగ్ చేయనివ్వండి, క్యాబ్ ఆ టాక్సీ అతని పని టాక్సీని చేయనివ్వండి, ఆ భోజనం పెట్టి అతని పని భోజనం చేయనివ్వండి, మొక్కలు నాటి పనిని మొక్కలు నాటివని చేయనండి. మనం ఎక్సలెన్స్ గా చేయగలిగితే మనం చేయాలి. లేదా దీనికంటే ఇంకా ఎక్కువ రెవెన్యూ వచ్చే, నేను మాకు ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, 5 రూపీస్ 10 రూపీస్
సో 100 రూపీస్ ఈ రకంగా మీకు 1500 రూపీస్ 2000 నోట్స్, అన్ని నోట్లు మీ దగ్గర ఉంటే 30 seconds లో గాలి చెగిరిపోయేటట్టున్నాయి. ఏ నోట్లు ఫస్ట్ పట్టుకుంటారు? మిగతా అన్ని డెలిగేట్ చేయండి. మీరు చేయగలిగినా కూడా డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ టు ద బెస్ట్ పీపుల్. మనం డబ్బులు ఎలా సంపాదించగలమని ఐ థింక్ 20 years ఏంటంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ వచ్చి రాబర్ట్ కియోసకి గారు ESBI అని పెట్టారు. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. నేను ఎందులో ఉన్నా తప్పను, కానీ మైండ్ సెట్ మాత్రం బిజినెస్ ఓనర్గా పెట్టుకున్నాను. ఎంప్లాయీగా ఉంటే మైండ్ సెట్, మీ పేరు శ్రీనివాసరావు అంటే శ్రీనివాసరావు సేల్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, దానికి మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి మీరు CEO. The more and more you invest, the more and more your thinking will enhance, the more and more your language will enhance, the more and more your actions will be more effective. So the more and more better results you will get, and the more and more better income you get, and ultimately your mindset is not an employee. ఇలాంటి వాళ్ళని కంపెనీ వదులుకోదండి. వాళ్ళు రిజైన్ చేస్తే వై ఆర్ యూ రిజైనింగ్ అంటారు. అదే కనుక నాకు టైం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోవాలి, వాళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అలాంటి వాడిని ఎప్పుడు రిజైన్ చేస్తామండి. ఇలాంటప్పుడు బెంచ్ మీద కూర్చున్న వాళ్ళు ఏమైపోతారు వాళ్ళందరూ? బికాస్ ఇఫ్ యూ థింక్ ద టైమ్ ఈజ్ మనీ, యువర్ ఎంప్లాయీ యాటిట్యూడ్. వీళ్ళకి భవిష్యత్తు లేదండి. మీరు కనుక పర్ఫార్మెన్స్ డ్రివెన్, ఐఎమ్ నాట్ సీకింగ్ మనీ బేస్డ్ ఆన్ ద టైమ్ ఐ ఇన్వెస్ట్, ఐఎమ్ టేకింగ్ మనీ బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ ఐ ప్రొడ్యూస్ అనుకున్నారు అనుకోండి, that becomes a business owner mindset. And self employed కూడా చూడండి. డాక్టర్స్ బిజినెస్ లేదనుకోండి, ఇప్పుడు బిజినెస్ ఎక్కువ. సో అలాగే క్రికెటర్స్ రిటైర్ అయిపోయారు అనుకోండి, ఏం చేస్తారు మిగతా 45-50 years? అలాగే ప్లంబర్, లాయర్, కోర్టు లేదనుకోండి, ఏమవుతారు? అందుకని ఇప్పుడు సపోజ్ ఈవెన్ స్పీకర్స్, ట్రైనర్స్, వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ మీ ఆర్ సఫర్డ్ బికాస్ నన్ను పిలిస్తేనే డబ్బులు. అంటే ఇతను నెలకి కాంట్రాక్ట్ లేబర్ అనమాట, ఇతను అడ్డా లేబర్. ఇతనికి పని చేసినా చేయకపోయినా జాబ్ ఉన్నంత వరకు డబ్బులు వస్తాయి. సో ఇతనికి కంపేర్ చేస్తున్నది ఏమనుకోకుండా, అలా అడ్డా మీద ఆ రోజు పికప్ చేసుకుంటేనే పని ఉంటే ఏమంటారు మస్తు, పని లేకపోతే పస్తు. ఈవేళ సినీ కార్మికుల పరిస్థితి చూడండి, అందరూ ఆదుకోకపోతే పరిస్థితి ఏంటి? బికాస్ దే ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, దే ఆర్ పేడ్ బై దేర్ పర్ఫార్మెన్స్, నాట్ బై టైం. సో ఇంకా చెప్పాలంటే ఈ ఎంప్లాయీ అన్నది పెట్ డాగ్ లాంటి వాళ్ళు, ఇంటి కుక్క లాంటి వాళ్ళు. ఏమనుకోకండి, అంటే ఇంట్లో పెంచుకున్న కుక్క మరిగినా మరకపోయినా దాన్ని ఎంత ముద్దు చేస్తారు, దాన్ని ప్యాంపర్ చేస్తారు, దానికి తిండి పెడతారు, తినమ్మా అంటారు. దాని పర్ఫార్మెన్స్ తో సంబంధం లేదు. బట్ ఇది స్ట్రీట్ డాగ్, ఏ పూటగా పూట అది పోటీ పడాల్సింది. బట్ ఈ రెండు కూడా లైఫ్ లో స్ట్రెస్ ఇస్తాయి. అందుకే నేను బుక్ రాశాను, రిలీజ్ చేయలేదు ఇంకా. ఎందుకంటే నేను అలా తయారయ్యే వరకు చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నేను అంతా ఎంటర్ప్రెన్యూరే, ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేసేవారు ఆల్ ఓవర్ ఇండియా. సో నా ప్రింటింగ్ దాంట్లో 25 మంది పనిచేసేవారు. అలాగే సూట్ కేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది. ఐఎమ్ బార్న్ ఎంటర్ప్రెన్యూర్. ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ లాగా నేను నా కాలింగ్ వల్ల తిరిగి నేను టు ఇన్స్పైర్ ద హ్యూమన్ పొటెన్షియల్ ఐ హావ్ టేకెన్ దిస్ ప్రొఫెషన్. ఇట్స్ అ రోలర్ కోస్టర్ రైడ్. బికాస్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాను, డబ్బులు ఎక్కడ ఉంటాయి? నా పని వస్తేనే డబ్బులు. బట్ ఇక్కడ అలా కాదు, మై టీమ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ మనీ టు మీ. వేరేజ్ ఇన్వెస్ట్మెంట్ లో యువర్ మనీ ఈజ్ ప్రొడ్యూసింగ్ మనీ టు యూ. ఇక్కడ మాత్రమే. సో 95% పాపులేషన్ అంతా ఇక్కడే ఉంటారు, కానీ 5% వెళ్తే వాళ్ళ దగ్గర ఉంది. అండ్ 5% పాపులేషన్ రైట్ ఉంటారు, బట్ 95% వెల్త్ వాళ్ళ దగ్గర ఉంది. అందుకని ఏ మైండ్ సెట్ ఉంటే బెటర్ మిత్రమా? ఒకసారి టైప్ చేయండి. దట్ మీకు రైట్ ఉంటే బెటరా, లెఫ్ట్ ఉంటే బెటరా? బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ బెటరా, లేదా ఎంప్లాయీ మైండ్ సెట్ బెటరా, సెల్ఫ్ ఎంప్లాయీ మైండ్ సెట్ బెటరా? నేను ఏది తక్కువ చేయను, మీరు ఎందులోనే ఉండండి. ఒక పొలిటీషియన్ ఉంటాడండి, పొలిటీషియన్ నాకు బాధ వచ్చి నాది ఎలా కాపాడుకోవాలి, ఎలా ఓట్ బ్యాంక్ చేయాలి, ఇలా ఆలోచిస్తే సెల్ఫ్ ఎంప్లాయిడ్. బట్ ఒక కాజ్ తీసుకుని ఆ కాజ్ని ఇది 10 మందికి ఎలా ఉపయోగపడాలని ఒక ఉద్యమం తీసుకొచ్చారనుకోండి, ఈ స్టార్టెడ్ ఏ పొలిటికల్ పార్టీ అనుకోండి, హీఈస్ అన్ ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్. He is not a self-employed mindset. He doesn't work like a politician. He works like a statesman. Next generation కోసం ఆలోచించేవాడు స్టేట్స్మెన్, నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఆలోచించేవాడు పొలిటీషియన్. అండ్ ప్రాసిక్యూషన్ కి పొలిటీషియన్ రెండే మొదటి వృత్తులు అంట, రెండింటికి చాలా సంబంధం ఉంటుంది. ఈ పొలిటీషియన్ ఆలోచించే వ్యక్తిని ఎవరు ఇష్టపడరు. స్టేట్స్మెన్ ఆలోచించిన వ్యక్తి పదవి ఉన్నా లేకపోయినా వాళ్ళకి నమస్కారం పెడతారు. ఇక్కడ నమస్కారం పెట్టలేదు ఏంటని గుర్తుంచుకుంటాడు, ఎందుకు వచ్చింది వీడి కూడా నమస్కారం పడేస్తారు. అడుక్కోవడం వేరు, సో కమాండ్ చేయడం వేరు, కింగ్లా బతకడం వేరు. సో లెట్స్ గో టు అవర్ టాపిక్. చూడండి, అందుకని మనం ఎప్పుడైనా కానీ 4 స్టేజెస్లో ఉంటాం. హై విల్, లో స్కిల్. ఇప్పుడే వచ్చారు ఫీల్డ్కి, ఇంకా స్కిల్ లేదు.
సో అలా లో విల్ లో స్కిల్, మోటివేషన్ లేదు, స్కిల్ లేదు, అండ్ లో విల్ హై స్కిల్. ఇప్పుడు నిరాశలో పడ్డారు, స్కిల్ ఫుల్ ఉంది కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి మిమ్మల్ని? హై విల్ హై స్కిల్. ఇక్కడ ఇలాంటి వాళ్ళని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మా కోచింగ్ అండ్ మెంటరింగ్ సర్వీసెస్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని కోచింగ్ ద్వారా బయటికి తీసుకొస్తాం, మోటివేట్ చేయం, కన్వర్సేషన్. బికాజ్ ఇతనే మోటివేట్ చేసే కెపాసిటీ ఉన్నవాడు డల్ అయిపోయాడు, బట్ ఒకసారి మళ్ళీ ఫ్యూచర్ని క్రియేట్ చేసాం అనుకోండి, కోచింగ్ కావాలి ఆయనకి. సో ఈయనకి ఇతర బాధ్యతలు ఎక్కువ ఇవ్వాలి, అంత పవర్ పెరిగిపోయింది. సో ఈ బీని ఏ దగ్గర వేయాలి? మెంటరింగ్ చేయాలి. సో ఇతనికి కావాలి మోటివేషన్. లో విల్ లో స్కిల్ ఉన్నాడు, స్కిల్ నేర్పకూడదు, ఫస్ట్ మోటివేట్ చేయాలి. ఇది చేస్తే నీకేం వస్తుంది? అప్పుడు అతను రెడీ అయినప్పుడు అప్పుడు స్కిల్ నేర్పించాలి. ఈ స్కిల్ నేర్పించడానికి ఆల్రెడీ నెంబర్ 1 లీడర్స్ ఉన్నారో అతని దగ్గర వేయాలి. ఈ డీలోకి ఎప్పుడన్నా మీరు కానీ వేరే వాళ్ళు కానీ వస్తే అండ్ కన్వర్సేషన్ విల్ వర్క్, మోటివేషన్ విల్ నాట్ వర్క్. సో అందుకని మన దగ్గర ఉన్నటువంటి మన రాడార్లోకి మనుషులు వస్తే ట్రైన్ పీపుల్ వెల్ ఎనఫ్ సో దే కెన్ లీవ్, ట్రీట్ దెమ్ వెల్ ఎనఫ్ సో దే డోంట్ వాంట్. మన దగ్గరికి వస్తే ఎలా ట్రైనింగ్ ఇవ్వాలంటే వాడు మన ఎప్పుడన్నా వదిలేసి వెళ్ళిపోవచ్చు, అంత పని నేర్చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు పని నేర్పిస్తే మరి వెళ్ళిపోతారు కదండి. మీ పిల్లలు మీకంటే బాగా టాలెంట్ నేర్చుకుని మీ దగ్గరే ఉండాలని కోరుకుంటారా? వాడు ఎక్కడికడిగా వెళ్ళి వాడు గొప్పవాడైతే అది చూసి మా అబ్బాయి అండి అది చేస్తున్నాడు ఆనందపడతారా? మరి మీ పిల్లలు మాత్రమే గొప్పగా ఉండాలి మీకంటే. మీ దగ్గర చేసేవాళ్ళు మీ పిల్లలు మీరు అనుకోని మైండ్ సెట్ లేదా? అలా అనుకుని మైండ్ సెట్ ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్. ఏ చెట్టు తన పండుని ముగ్గి అక్కడే పడి అక్కడే చెట్టు అయ్యి నా కిందే ఉండాలని ఏ చెట్టు అనుకోదు. ఏ పక్షో తిని ఈ విత్తనం ఎక్కడో వేయాలి, వేసి అక్కడ ఎక్కడో పెరగాలి. నేను చూడకపోయినా పర్వాలేదు, బట్ దట్ మస్ట్ గ్రో. దట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఎ ట్రీ. చెట్టుకున్న యాటిట్యూడ్ కూడా మనకు లేకపోతే ఎలా? సో ట్రైన్ పీపుల్ వెల్ ఎనఫ్ సో దే కెన్ లీవ్. వాళ్ళు వెళ్ళిపోనండి, కానీ ట్రీట్ దెమ్ వెల్ ఎనఫ్ సో దే డోంట్ వాంట్ టు. కానీ వాళ్ళని బాగా ట్రైనింగ్ చేసి ఎంత బాగా ట్రీట్ చేయాలంటే మిమ్మల్ని వదిలి వెళ్ళలేనంతగా, అది ఎక్సలెన్స్. అందుకని మస్ట్ ఎంపవర్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్, ఆర్ యు మస్ట్ ఎంపవర్ యువర్ చిల్డ్రన్, యు మస్ట్ ఎంపవర్ యువర్ చిల్డ్రన్ ఇన్ యువర్ వర్క్, సో దట్ మీ అవసరం లేనంతగా వాళ్ళు వెళ్ళిపోవాలి. సో ఎనీవే, సో ఇప్పుడు మీ కోర్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే ఏ అందరికీ బాధ. ఇది బయట కనపడేది కాదండి, బయట కనపడి నేర్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందుకని ఈ లోపల విషయాలు. సో అందుకని మీరు ఏదైనా రిక్రూట్ చేసుకోవాలనుకోండి, మీరు సాధారణంగా ఏం చూస్తారు? పైన ఉన్నాయా లేదా స్కిల్స్, నాలెడ్జ్, బట్ చూడాల్సింది కోర్ ఐడెంటిటీ. అతను ఎవరు, అతని సెల్ఫ్ ఇమేజ్ ఏంటి, అతని యొక్క గుణాలు ఏంటి. గుణాలు అంత ఈజీగా మారవండి. సో మోటివ్ ఏంటి, దేంటి జాయిన్ అవుతున్నాడు, స్టాప్ గ్యాపా, నేర్చుకుందాం వెళ్ళిపోదామనా, సో ఇంటెంట్ ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి, ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు. అందుకని ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి మొదలవుతుంది మన జీవితంలో, మన సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఫోన్ కన్వర్సేషన్ అండ్ బ్రాండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. బ్రాండెడ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రతి యాక్షన్స్ లో కూడా మన యొక్క బ్రాండ్ ఫిలాసఫీ ఏది ఉందో, బ్రాండ్ వాల్యూస్ ఏది ఉన్నాయో, కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు, ఫోన్లో మాట్లాడినప్పుడు, ఆఫీస్కి వచ్చినప్పుడు, అనుకోకుండా మధ్యలో ఎక్కడైనా సూపర్ మార్కెట్ దగ్గర కలిసినప్పుడు, ఎప్పుడు కలిసినా అది రిఫ్లెక్ట్ అవ్వాలి. నడకలోని, వస్త్రధారణలోని, మాటలోని, భంగిమలోని, ప్రతి విషయంలోనే రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈవెన్ ఇన్ అవర్ చాయిస్. ఎక్కడ కలుద్దాం అండి, ఎక్కడ చెప్పొచ్చు సార్? ఆ చౌరస్తాలో కలుద్దాం సార్, మన అత్తాపూర్ చౌరస్తాలో. దట్ షోస్ అక్కడ ఇరానీ రెస్టారెంట్ దగ్గర కూర్చుందామని. మీ వాల్యూస్ అక్కడ కనబడతాయి. వెదర్ యు ఆర్ మీడియోకర్ ఆర్ ఎక్సలెంట్, ద ప్లేసెస్ యు మీట్. సో అండ్ దెన్ ద సేమ్నెస్ ట్రాప్, ఎస్కేప్ ద కమోడిటీ ట్రాప్. అందరూ ఎలా చేస్తున్నారో అలా చేయడం మర్చిపోండి. మందలో ఒకటిగా అవ్వకండి. యు కాంట్ ఐడెంటిఫై. గుర్రం కూడా అందులో గాడిదలాగా రంగు వేశారనుకోండి, దానికి తెలియదు అది. బీ యూనిక్, స్టే స్పెషల్, స్టే హోమ్, స్టే స్పెషల్. గివ్ దట్ యూనిక్ ఎక్స్పీరియన్స్ వేర్ దే విల్ నెవర్ గెట్ ఇట్. ఎక్కడ కూడా దొరకనట్లు దట్ యూనిక్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ క్రియేట్ దట్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఊర్లో మీరు అది చూడొచ్చు. ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తారు మీరు, ఎవరైతే యూనిక్ ఎక్స్పీరియన్స్, అందరూ పెట్రోల్ ఒకటే కానీ అక్కడికి వెళ్తారు. ఎన్నో హోటల్ ఉంటాయి విజయవాడ నుంచి హైదరాబాద్, విజయవాడ రూట్లో ఒక్క హోటల్ దగ్గర ఆగుతారు. బికాస్ ద యూనిక్ ఎక్స్పీరియన్స్. యు ఆర్ నాట్ జస్ట్ అనదర్ హోటల్. సో యు ఆర్ నాట్ జస్ట్ అనదర్ ఎయిర్లైన్స్. యు ఆర్ నాట్ జస్ట్ అనదర్. మనందరికీ తెలుసుకోండి, ఎయిర్లైన్స్ మనం ప్రిఫర్ చేస్తాం, కొన్ని బ్యాంక్స్ మనం ప్రిఫర్ చేస్తాం బికాస్ ఆఫ్ దిస్ యూనిక్నెస్. సో చిన్న వీడియో చూద్దాం మనం, రిలీఫ్ నుంచి చాలాసేపు నుంచి మాట్లాడింది. ఇది వీళ్ళందరూ కూడా వేషం వేసుకున్నారు. వేషం వేసుకుంటే ఎంతసేపు ఉంటుంది,
ఎప్పటి వరకు వాళ్ళ సర్వే అవ్వగలుగుతారు? ఏ సిచ్యువేషన్ లో వాళ్ళకైనా ఇబ్బంది వస్తుందా? When most people go on safari, they like to hide in jeeps. Those people are idiots. We're hiding in a zebra suit. I sure hope that there aren't really lions around here. Something tells me there are. Sing songs of what you can see. She sits in the top of the greenest tree. She sends her arrow over the fire. If it comes down in a mist of the fall, she's just a girl. She's just a girl. Girl, you she's just a girl. Just a girl. Girl, you look at you, butter ass. Look at you, don't mind spinning. Girl, you oh my God. Don't worry. When most people go. So what did you learn from that video, Andy? Just want to ask you. ఏం నేర్చుకున్నారు దాన్ని చూసి? So I want your answers. So I'm looking at the chat box. Don't bury your excellency, expose it, benefit to others. Wonderful, Mohammed Garu. Rekha Garu, we should not copy. Wonderful. And don't think smart. Right, never try to copy others. Digging your own grave. Yeah, I can see a lot of answers. So, my dear friends, మనం కనుక నటించేమనుకోండి, మన కోర్ కాని దానికి పట్టుకుని మనకి ఇలాంటి వస్తుంది, పులి వస్తుంది. పులి వేషం ఎక్కడన్నా వేయచ్చు కానీ పులి దగ్గర కాదంటారు. సో మనం పులి కాదనుకోండి, మన కోర్ లేదనుకోండి, మనం ఎక్కడో చోట దొరికిపోతాం. అందుకని ఎవరికలా కోర్ ఉన్నవాడు ఆ ఫీల్డ్ వచ్చే వరకు, అప్పటి వరకు మాత్రమే సర్వే అవుతాం. ఇప్పుడు కరోనా వచ్చింది అనుకోండి, ఇలాంటి టైంలో ఎవరు సర్వే అవుతారు? ఒరిజినల్స్ విల్ సర్వే. దే నో దే విల్ స్ట్రెంగ్త్ ని ఇప్పుడు ఎలా అడాప్ట్ చేసుకోవడం తెలుసు వాళ్ళకి. నో కాపీ పేస్ట్. వండర్ఫుల్ అండ్ బీ యువర్ సెల్ఫ్, డోంట్ ఎగ్జాక్ట్. వండర్ఫుల్ రమేష్ గారు. సో వేషం ఎప్పటికైనా డేంజర్. సురేష్ గారు బీ యువర్ సెల్ఫ్, డోంట్ ఇమిటేట్ అదర్స్. సో మీరు చూస్తే కొన్ని కంపెనీస్ ఇలా వేషాలు వేసినాయి అనుకోండి, రెరా అనే పుల్ వచ్చింది అనుకోండి, ఏమైపోతాయి? ఉన్నదంతా పట్టుకుపోతుంది. అలాగే ఎవరైతే మనం ఈ ఫేక్ కంపెనీస్ ఉన్నాయో కొట్టుకుపోతాయి. అలాగే ఒకవేళ ఈ ప్రొఫెషన్ మీకు సూట్ అవ్వకపోతే కష్టపడి, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ హార్ట్, గివ్ యువర్ సెల్ఫ్ యువర్ లైఫ్ టు ఇట్, ఫేస్ ఇట్ అండ్ యూ విల్ మేక్. ఎందుకంటే ఫీల్డ్లో డబ్బులు ఉండొచ్చు కానీ మీకు ఆ హార్ట్కి మీరు అలైన్ అవుతారు. ఈజీ టు వర్క్ అవుతారు, అది ఆలోచించాలి. రైట్, సో ఐ విల్ గో హెడ్ విత్ మై సెషన్. నేను ఇవాళ మీకు కొంచెం టైం పడుతుందని చెప్పాను, పర్వాలేదా? సో ఐ వాంట్ టు సీ దట్ 1:30 వరకు అవుతుందండి ఇవాళ, బికాస్ ఇప్పటి వరకు నేను చేసిన ప్రిపరేషన్. ఈజ్ ఇట్ ఓకే? షాల్ ఐ గో హెడ్ ఆర్ షాల్ ఐ స్టాప్? సంజీవ్ గారు మీరు కూడా చెప్పాలి నాకు. ఒకవేళ ఆపేద్దాం 1:15 కల్లా అంటే నేను ఆపేస్తాను. సో ఐ కెన్ సీ. Sir, please go ahead. So today again, welcome back to this customer experience session. Thank you so much. Be clear with positive mindset. So wonderful. Continue. Gopal garu, thank you andi. Sunil garu, thank you. Balram garu, thank you andi. So experiencing excellence, a revolution by customer choice. ఇవాళ ఒకప్పుడు పెళ్ళైన తర్వాత కనుక తేడా వచ్చింది అనుకోండి, భర్త సరైనడు కాదు అనుకుని ఏమైనా చేయగలిగేవారా? ఫోర్స్ఫుల్ గా ఒకసారి తాళి కట్టిన తర్వాత ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకుని అలా సరెండర్ అయిపోయారు. కానీ ఈవేళ అలా ఏమన్నా ఉందా? పెళ్ళి అయిన తర్వాత కానీ పిల్లలు వచ్చిన తర్వాత కానీ ఎవరు ఎక్కువ ఇస్తున్నారు డైవర్స్లు? ఉమెన్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు డైవర్స్. భర్త అంటాడు, లేదు నేను రియలైజ్ అయ్యాను, ఐఎమ్ సారీ, నాకు కావాలి, లేదు ఐ డోంట్ వాంట్. ఎంతమంది కౌన్సిల్ ఐ డోంట్ వాంట్. సో వై? ఇంతకుముందు ఎందుకు వద్దనేవారు, ఎందుకు డైవర్స్ చేయండి కాదు, ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? బికాజ్ ఇంతకుముందు వాళ్ళు ఎలా బతకాలో తెలియదు, పిల్లలు ఉన్నారు, ఏ పని రాదు, చదువుకోవడం కూడా లేదు. సో సమాజంలో చాలా ఫేస్ చేయాలి ఆర్థిక అవసరాలు. సో ఎప్పుడైతే తను ఇండిపెండెంట్ అయిందో, తను ఈక్వల్ గా చదువుకుందో, ఇన్ఫాక్ట్ వాళ్ళకి నేచురల్ టాలెంట్స్ ఎక్కువ కనుక
They don't want to suffer every day. Why do we marry? To be more happy, to be more joyful. అది దొరకకుండా తిరిగి నాకు టెన్షన్ ఎందుకు? చిన్న ఒక అరగంట సేపు గంట సేపు ప్రయాణించే ఆటో క్యాబ్ సరిగా ఉందా, డ్రైవర్ బిహేవియర్ సరిగ్గా ఉందా, లేకపోతే మధ్యలో ఆపేయం దిగిపోతామే. అలాంటప్పుడు 80 years జర్నీ, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి? ఐ డోంట్ వాంట్ దిస్ ఎక్స్పీరియన్స్. ఐ బెటర్ బి అలోన్. సో అందుకని చాయిస్ ఎక్కువ ఉంది. వేళ పెళ్ళైనా పెళ్లి, డైవర్స్ అయినా మళ్ళీ పెళ్ళి అవుతుంది, పిల్లలు ఉన్నా మళ్ళీ పెళ్ళి అవుతుంది. ఈ చాయిస్ ఒకప్పుడు లేదు. 20 years బ్యాక్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అని ఫ్రీ. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ. సో అందుకని కస్టమర్కి వెళ్ళి చాయిస్ ఉంది. మన దగ్గర ఒక్కడే ప్లాట్ ఉందా, మన దగ్గర ఒక్కడే ఫ్లాట్ ఉందా, మన ఒక్కరి దగ్గర బ్రోషర్ బ్రహ్మాండంగా ప్రింట్ చేసామా, మనం ఒక్కరివే సైట్ విజిట్ చేస్తున్నామా? Customer have choice. So experiencing excellence in it because a revolution by customer choice. So ఇవాళ కస్టమర్ కి చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, పూర్వం పెళ్లి చూపులు వచ్చి ఎవరైనా కనుక చూసి నాకు నచ్చిందండి అమ్మాయి, కట్టం లేకపోయినా పర్లేదంటే దేవుడు అనేవారు. అతను 10 ఏళ్ళు వయసు ఎక్కువ ఉన్నా, నల్లగా ఉన్నా, బండగా ఉన్నా దేవుడు లాంటిది వచ్చి. ఇప్పుడు మీరు అలాంటి ఆఫర్లే నడవవు. అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది, అమ్మాయికి నచ్చితే అది కూడా ఎంగేజ్మెంట్ లో ఎప్పుడైనా రిజెక్ట్ చేయొచ్చు. మళ్ళీ she has more choice. జీవితంలో సక్సెస్ ఏంటంటే ఎక్కువ చాయిస్ ఉండడం, లెస్ సక్సెస్ ఏంటంటే తక్కువ చాయిస్ ఉండడం. మోర్ సక్సెస్ ఏంటంటే ఎక్కువ చాయిసెస్ ఉండడం. దట్స్ ఇట్. నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాను. 5-star హోటల్కి వెళ్తే ఎక్కువ చాయిసెస్ ఉన్నాయి తినడానికి, మెస్కి వెళ్తే తక్కువ చాయిసెస్ ఉన్నాయి. అన్ని మీరు తినరు 5-star హోటల్లో, బట్ హ్యావ్ ఎ చాయిస్. ఏం తినాలో అది మీరు తినచ్చు. అలా ఎప్పుడైతే చదువుకుందో అమ్మాయి, మంచి బాగా ఉద్యోగం చేస్తుందో, వెల్ డెవలప్ అయిందో, షీ హాస్ మోర్ చాయిసెస్ నౌ. ఎవరిని చేసుకోవాలి తప్పదని చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే అమ్మాయి చదువు మానేసి ఆ ఊర్లో ఉండిపోయి ఇంటి పనులు చేస్తుంది అనుకోండి, ఆ ఊర్లోనే ఏదో ఒక సంబంధం 2 లక్షలు ఇస్తే గానీ పెళ్ళి అవ్వదు. మళ్ళీ ఎలా అన్నా ట్రీట్ చేయొచ్చు. బికాజ్ నేను ఎత్తి మీద డబ్బులు పెడితే వాల్యూ వచ్చింది, ఆ డబ్బులు అయిపోయాక నీకు వాల్యూ ఉంది. అందుకని తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు, ఈక్వల్ ఆపర్చునిటీ, అది ఆడపిల్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఆడపిల్ల కాన్ఫిడెన్స్ పెరిగింది. కానీ అబ్బాయికి ఎవరు చెప్పలేదట నువ్వు కూడా ఈక్వల్ అని. అందుకని ఆడపిల్ల రిజెక్ట్ చేస్తే తట్టుకోలేని రోజు ఇవాళ వచ్చింది. బట్ జెండర్తో సంబంధం లేకుండా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడం. ఎందుకంటే నేను అమ్మా నాన్న జీనియస్ పుస్తకంలో రాశాను, పేదరికం అంటే తిండి లేకపోవడమో, డబ్బు లేకపోవడమో, ప్రేమ లేకపోవడమో కాదట. ఒక వ్యక్తికి తనకి ఇష్టమైన అవసరమైన జీవన విధానాన్ని ఎంచుకునే అవకాశం లేకపోవడమే పేదరికం. బట్ టుడే ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఆపర్చునిటీ. ఎవరికైనా ఇంటర్నెట్ ఉంది, ఎవరికైనా లెర్నింగ్ ఆపర్చునిటీ ఉంది. నువ్వు ఎంటర్టైన్మెంట్ చూస్తావా లేదా నీ యొక్క ఎన్లైట్మెంట్ చూస్తావా అన్నది చాయిస్ ఇస్ యువర్స్. సో వెల్కమ్, ద ఫ్యూచర్ ఇస్ నౌ. కస్టమర్ సర్వీస్ ని కాకుండా ఇంకో కొత్త పదం ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు, కస్టమర్ సెన్స్. సెన్స్ చేయగలగాలి కస్టమర్కి ఏం అవసరం అని. స్టీవ్ జాబ్స్ అంటాడు, కస్టమర్ని ఎంత బాగా అర్థం చేసుకోవాలనుకుంటే అతనికి ఏం అవసరమో బాగా వినండి. కస్టమర్ని ఎంత బాగా అర్థం చేసుకోవాలనుకుంటే అతనికి ఏది అవసరమో అది అతనికి తెలియక ముందే నీకు తెలియాలి. దట్ ఈస్ కాల్డ్ కస్టమర్ సెన్స్. శ్రీరాముడికి బ్రిడ్జ్ చేసేటప్పుడు ఉడత సెన్స్ చేసింది రాముడికి ఏం కావాలో. నేను కూడా ఇది చేయొచ్చు కదా అని ఆలోచించింది, అందుకని అది చర్చలో నిలిచిపోయింది అది. సో వీ మస్ట్ బి ఏబుల్ టు సెన్స్ వాట్ కస్టమర్ వాంట్స్. నా దగ్గర ఉన్నదే తీసుకో, ఇదే నీకు ఉపయోగపడుతుందా లేదా? నో. ఇప్పుడు చూడండి, స్కూలింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. ఆన్లైన్ వచ్చింది, కొంతమందికి ఆన్లైన్ డెఫినెట్ గా స్ట్రెస్, కానీ అసలు ద వే వి లెర్న్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ నౌ. సో స్కూల్స్ ఫీజ్ 50% దేనికి అయిపోతుందండి? బస్సులకి. సో ఇంకా మీకు ఎలాంటి వాటికి అయిపోతుంది? అక్కడ బాత్రూమ్ క్లీనింగ్కి, శానిటైజేషన్కి, రకరకాల ఇలాంటి ఫెసిలిటీస్కి అయిపోతుంది. ఎప్పుడైతే మీ లెర్నింగ్ మోడ్ మారిందో 50% ఫీజ్ కెన్ కమ్ డౌన్. ఇలాంటి స్కూల్స్ పెట్టొచ్చు ఇవాళ ఎవరైనా కూడా, బిట్వీన్ డిజిటల్ అండ్ ఫిజికల్ కాంబినేషన్. హోంవర్క్ ఈజ్ నౌ ఇన్ వాట్సాప్. సో కస్టమర్ సెన్స్, మనం సెన్స్ చేయగలిగాం, మన 5 ఇంద్రియాలతో సెన్స్ చేయగలిగాం. చూడండి, ఇమాజినేషన్కి ఎప్పుడు ఇంత అవసరం రాలేదు. 5 సెన్సెస్ వాడాలి. మీరు ఒక ప్రొడక్ట్ని కస్టమర్కి చెప్పే ముందు మీరు ఇమేజిన్ చేసుకున్నారా? ఏ డైరెక్టర్ అన్నా స్టోరీ ప్రొడ్యూసర్కి చెప్పే ముందు ఆయన కథ పాయింట్ రాసుకుని ఇమాజినేషన్ చేయకుండా వస్తే ప్రొడ్యూసర్ 2 నిమిషాల్లో పట్టేస్తాడు. ఏ స్టోరీ అన్నా ఒక 4 లైన్లో ముందు టూకీగా చెప్పంటాడు. చెప్పేటప్పుడు డెప్త్ కనబడితే మళ్ళీ టైం ఇస్తాడు. దాని తర్వాత కాస్టింగ్, ఆ హీరో ఎవరైతే ఆయన టైం ఇస్తాడు.
ఈయన ఎంత ఇమేజిన్ చేస్తే అంత ఎమోషనల్ గా చెప్పగలుగుతాడు. ఈ ఎమోషన్ తో చెప్పగలిగినప్పుడు ఆయన స్క్రిప్ట్ రాయాలి, వేరే వాళ్ళని రాయాలి, దాన్ని రాసుకుని డైలాగ్స్ అన్ని యాడ్ చేస్తారు. దట్ ఎసెన్స్ ని పట్టుకుంటారు. ఆ ఎసెన్స్ మీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారు? ఇమేజిన్. మీరు ఒక లేఅవుట్ వేసినప్పుడు ఇమేజిన్ చేయాల్సింది మీరు లేఅవుట్ లో మనకి చేస్తారు, గ్రాఫిక్ డిజైన్ చేస్తారు, అది కాదు. మీరు వర్చువల్ రియాలిటీని మీరు వాక్ త్రూ చేయాలి. మీరు మీ ఇమేజినేషన్ లో వెళ్ళాలి. 10 years తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇమేజిన్ చేయాలి. చెట్లు ఎలా ఉంటాయి ఇమేజిన్ చేయాలి. పక్షులు కిలకలా రావాలని ఎలా ఉంటాయి ఇమేజిన్ చేయాలి. అక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ కమ్యూనిటీ ఎలా ఉంటుంది ఇమేజిన్ చేయాలి. పార్క్ లో పిల్లలు ఆడుతుంటే ఎలా ఉంటుంది ఇమేజిన్ చేయాలి. పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తుంటే ఎలా ఉంటుంది ఇమేజిన్ చేయాలి. ఒక పై నుంచి శాటిలైట్ వ్యూ తీస్తే ఆ కమ్యూనిటీ ఎలా ఉంటుంది ఇమేజిన్ చేయాలి. ద మోర్ అండ్ మోర్ ఇమేజిన్, ద మోర్ అండ్ మోర్ యూ కెన్ కమ్యూనికేట్. వాళ్ళు ఏ మోడ్ లో ఉన్నారో అది మీరు కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఎందుకు చాగంటి గారు ప్రవచనాలు అంత అద్భుతంగా ఇవ్వగలుగుతారు? ఆయన పుస్తకాలు చదివేసి మేము మనకు వచ్చి చెప్తున్నారా? పుస్తకాలు చదివినప్పుడు ఆయన వీడియో చూస్తున్నారు, ఆయన పదాలు చదవట్లేదు. ఈజ్ ఇమేజినింగ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ రైట్ నౌ. అందుకని మళ్ళీ చెప్పినప్పుడు ఆయనకి ఈజీ అయిపోద్ది. ఎందుకు? బికాజ్ మళ్ళీ ఆ వీడియో చూస్తారు, టకా 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 చెప్పుకుంటూ అయిపోతుంది. ఆహా ఎంత అద్భుతంగా ఉందండి, ఏ శైలి అది, నేను చూసినట్టుగా మాట్లాడుతున్నాను. Because he is doing the imagination. I'm asking you, my dear friends, how many of you imagine your ventures as a reality? Anta customer ki meer connect avugadu. So you can only imagine. 3 రకాలుగా ఉంటాయి. కొంతమందికి ఆడియో వినడం వల్ల వాళ్ళు ఇమేజిన్ చేయగలుగుతారు, కొంతమంది వీడియో చూడడం వల్ల ఇమేజిన్ చేయగలుగుతారు. వాళ్ళకి కావాలి, చేతిలో బ్రోషర్ కావాలి, వీడియో కావాలి, వర్చువల్ రియాలిటీ కావాలి, వర్చువల్ వాక్ త్రూ కావాలి, అదే ఇమేజిన్ చేయగలుగుతారు. కొంతమంది కెనస్థెటిక్, దే మస్ట్ ఫీల్ ఇట్. ఆ ఫీల్ చేయాలనుకుంటే మీరు మాట్లాడే పద్ధతి దట్ ఐ థింక్ వన్ డే దిస్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ కమ్యూనిటీ విత్ ట్రీస్, బర్డ్స్, బటర్ఫ్లైస్, దే కెన్ ఫీల్ ఇట్. మీరు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళండి, మీరు ఆడియో మీకు అందుకనే కొన్ని ఎర్త్క్వేక్ అవన్నీ చూపించినప్పుడు సౌండ్ వస్తుంది. అక్కడ వీడియో ఎదురుగుండా కనపడిపోతుంటది, బిల్డింగ్ అంతా పడిపోతున్నట్టు, హెలికాప్టర్లు వస్తున్నట్టు ఫీలింగ్, మన కుర్చీ కూడా కదిలిపోతుంటుంది. ఈ 3 కలెక్ట్ చేస్తే మనకు థ్రిల్ వస్తుంది. సో ఈ 3 సెన్సెస్ ని మీరు యాక్టివేట్ చేయాలనుకుంటే మీ దగ్గర లాంగ్వేజ్ ఉండాలి, ఫీచర్ బేస్డ్ లాంగ్వేజ్, అండ్ యూ మస్ట్ సీ బిఫోర్ దే సీ. ఒక డైరెక్టర్ ఎలా ఇమేజిన్ చేస్తాడో ఈ మూవీని, అలాంటి ఇమేజినేషన్ మీరే రాసినట్టు ఉండాలి. స్క్రిప్ట్ కంపెనీ రాసిందండి, వాళ్ళు చెప్పారు నాకు పూర్తిగా తెలియదండి, యూఆర్ నాట్ ఫిట్, యూఆర్ నాట్ ఫిట్. అండ్ కెనస్థెటిక్, యు మస్ట్ ఫీల్ ఇట్. అండ్ దెన్ సో చూడండి, ఇది ఈ మూవీలో చూద్దాం. ఫీలింగ్ అంటే बता दो कि तुम कौन हो, वो तुम्हारे पांव धोकर బాహుబలి సినిమాలో इतना नाटक करने की क्या जरूरत? కట్టప్ప అంటాడు, ఎందుకు ఇంత నాటకం చెప్పేయచ్చు కదా అని. నీకేం తెలుస్తాయి ఫీలింగ్స్ అంటే, నాకు తెలియదు అంటే అంటాడు. ఇప్పుడు ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చూడండి. 60 बरस के बूढ़े को प्रेम की भाषा समझनी है. ఇంత ముసలాడికి ఏం తెలుస్తుంది ప్రేమ అంటే? देखो अनाप शनाप मत बको बाहु, मुझे समझाओ कि प्रेम क्या है. अगर ना समझ पाऊं तब कहना. ప్రేమ అంటే ఏంటో నాకు చూపించాను. తెలుగులో చూసారు కానీ నా దగ్గర హిందీ క్లిప్ ఉంటే పెట్టాను. इस शीतल चांदनी रात में चकोर पक्षियों की ये जोड़ी देखो, देखो इस पूनम के चांद को, कैसे इस चांद की किरणें फूलों के कोमल बदन से बूंद बूंद करके फिसल रही हैं, और कैसे ये दोनों इन किरणों का रसपान करके एक दूसरे में डूबे हुए हैं. इन दोनों को देखकर तुम्हें क्या लगता है मानो? इस धरती पर इतने साल बिता दिए किस लिए? कहीं भी कभी भी एक बार भी दिखाया नहीं. दोनों को पकड़ के अच्छे से नमक मिर्च में डुबो के धीमी आंच में प्यार से तल के खाएं. సో మీకు అర్థమైంది కదండి, ఈయన ఏ భావనతో మాట్లాడాడు, ఆయన ఏ భావనతో చూశాడు. ఎంత ప్రేమగా ఉన్నాయనిపిస్తే, ఇంతకాలం ఎంత మిస్ అయిపోయాను, ఈ రెండింటిని పట్టుకుని కాల్చుకు తింటే సాల్ట్ నిమ్మకాయ వేసుకుని ఎంత బాగుంటుంది అంటే, వాట్ ఈజ్ మిస్సింగ్ ఈజ్ ద సెన్స్. ఈయన మనసులో ఏమనుకుంటున్నాడు పట్టుకోలేకపోయాడు కనుక ఆయన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈయన కూడా ఇబ్బంది పడ్డాడు అక్కడికి. సో అందుకని ఈ కస్టమర్ సెన్స్ ఎప్పుడైతే లేదో లోపల వాళ్ళ యొక్క భావనలు ఏంటి. కొంతమంది చూడండి, నేను ఎవరో ఫోన్ చేసి ఏంటంటే ఏంటి బిజీగా ఉన్నారంటే, ఎస్ ఐఎమ్ జూమింగ్ అన్న. మేము కూడా బిజీగా ఉన్నాం అండి, మొన్న ప్రోగ్రామ్ చేసాము, 36 మంది వచ్చారు, అందులో లాస్ట్లో అసలు ఏం చేశారు మీరు ప్రోగ్రాము, ఎవరు మాట్లాడారు, నాకేం కనెక్ట్ అవ్వకుండా మీరు చెప్పుకుంటా పోతుంటే హౌ విల్ ఐ, నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది అది. మీరు దేనికో ఫోన్ చేశారు, ఫోన్ చేసి మీకు జరిగింది చెప్పేస్తున్నారు, అసలు ఈయన చెప్పాలా
ఈయనకి అది ఏంటి కాంటెక్స్ట్ అనవసరం. అది అంటే మన వాయిస్ ఒక్కోసారి ఫోన్ చేస్తాం కస్టమర్కి, చేసి ఆయన ట్రాఫిక్ లో ఉన్నాడా ఎక్కడున్నాడు అనవసరం మనకి. నమస్కారం రావు గారు, మనం అన్నారు కదా మీరు మళ్ళీ ఈ రోజు ఫోన్ చేయమని, మరి ఏం డిసైడ్ చేశారు, ఆయన ఏ మూడ్ లో ఉన్నాడు, ఏంటి పర్మిషన్ తీసుకోవడం లేదు. వితౌట్ సెన్సింగ్ దేర్ వాయిస్, వితౌట్ సెన్సింగ్ ద సరౌండింగ్స్, ఇఫ్ యూ కెన్ డెలివర్ one side, customers will not like us. We must be able to sense. Sir, is that okay to call you, or is it right time to talk to you, or do you have 2 minutes 2 నిమిషాలు మాట్లాడొచ్చాయండి అనుకుంటే, కెన్ ఐ కాల్ యూ బ్యాక్ అని ఆయనే అన్నారు అనుకోండి, షూర్ సార్, సో ఐ విల్ వెయిట్ ఆర్ ఐ విల్ గివ్ ఏ కాల్, మీకు మెసేజ్ పెడతాను. సో వెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద కస్టమర్, యూ ఆర్ కనెక్టింగ్ టు దెమ్. సో లెట్స్ కమ్ టు ద యాక్చువల్ సబ్జెక్ట్ ఆఫ్ ద డే. సో వెల్కమ్ కాల్, ఇది నాకు సంజీవ్ గారు ఇచ్చారండి, ఇది ప్రాసెస్ అంతా కూడా. ఇప్పుడు మన బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం లీడ్ రాగానే మనం కాల్ చేస్తాం. హౌ ఆర్ యూ గెటింగ్ క్లయింట్, హౌ ఆర్ యూ గ్రీటింగ్ క్లయింట్, ఎలా గ్రీట్ చేస్తారు? ఇఫ్ క్లయింట్ నెంబర్ ఈజ్ బిజీ, ఆర్ యూ డూయింగ్ ఎనీ అదర్ యాక్షన్? ఇప్పుడు సపోజ్ వేరే ఫోన్ లో ఉన్నారు, ఎన్నిసార్లు మీరు టింగ్ 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 అని వస్తే ఎక్కువ సార్లు వచ్చింది అనుకోండి, ఎంత ఇరిటేషన్ వస్తుందో తెలుసా? ఆకుండా పెట్టేసి మళ్ళీ చేసి టిక్కు టిక్కు టిక్కుని వస్తుంటే ముందు ఆ ఫోన్ పెట్టేసి ఫోన్ చేసిన పట్టుకుని తిట్టాలనిపిస్తుంది. నీకేమైనా బాకీ ఉన్నాను నేను, ఆగలేవా కాసేపు? మీరు ఎన్నిసార్లు తిడతారు చెప్పండి? ఎవరన్నా మీరు ఫోన్లో ఇంపార్టెంట్ మాడుతుంటే ఏ మార్కెటింగ్ వాళ్ళ ఫోన్ చేసి మీకు మధ్యలో, సార్ వీఆర్ ఫ్రమ్ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్, లేదా పలానా బ్యాంక్ నుంచి అని మీరు చేస్తే, మీరు మామూలుగా సంస్కారం అంటే లేదమ్మా నాకు వద్దని చెప్తారు, మీకు కోపం వస్తుంది రాదా? సో అందుకని మీరు కస్టమర్ని సెన్స్ చేయాలి. ఇఫ్ దే ఆర్ బిజీ, సో యూ కెన్ లీవ్ ఏ మెసేజ్. 10 సార్లు చేయండి. మీరు బలవంతంగా ఫాలో అప్ చేస్తే ఎవరి చేత కొనిపించలేదు. ఇది 10 రూపాయల ప్రొడక్ట్ కాదు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సాక్స్ అమ్మడం కాదు, అక్కడ కూడా చేయలేరు మీరు. సో అందుకని డెస్పరేట్ సేల్స్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ దిస్ బిగ్ టికెట్ ఐటమ్, మై డియర్ ఫ్రెండ్, ఇజంట్ ఇట్? ఫీలింగ్స్ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్డ్, యూఆర్ రైట్, దట్ ఈస్ వై ఉమెన్ కెన్ సెన్స్ బెటర్. చాలా సార్లు ఉమెన్ ఆర్ సటిల్, చాలా సున్నితం అంటే వాళ్ళు సునిశ్చితత్వం అంటారు. అందుకని మెన్ ఉమెన్ అర్థం చేసుకోవాలనుకుంటే, ఉమెన్ స్త్రీ కంటే సున్నితమైనప్పుడే స్త్రీని పురుషుడు అర్థం చేసుకోగలరు. అందుకని రచయిత కాను రసికుడు కాని కూడా రచయిత కావడం అంటారు. అని నేచర్తో రొమాన్స్ చేయాలి ఫస్ట్. అందుకని ఒక మంచి సీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యూటిఫుల్ అని సెల్ఫీ తీసుకున్నాను అనుకోండి, యూ మిస్ దట్ బ్యూటీ. ఎవడు రొమాన్స్ విత్ ద నేచర్, ఎవడు ఇమ్మర్స్ ఇన్ టు దట్, దాంట్లో నేను లీనమైపోవాలి. మీరు దిస్ నో సపరేషన్. బట్ మనకి అన్ని క్యాప్చర్ చేయాలి, వేరే వాళ్ళకి చూపించాలి, 4 లైక్లు కొట్టాలి. ఎంతకాలం వాడుకుంటామండి ఇలాగ? సో ఇప్పుడు జీవిస్తాం మన జీవితాన్ని. సో ఇఫ్ క్లయింట్ నెంబర్ ఇస్ బిజీ, ఆర్ యూ డూయింగ్ ఎనీ అదర్ యాక్షన్? ఆఫ్టర్ స్పీకింగ్ టు క్లయింట్, వాట్ యాక్షన్స్ ఆర్ యూ డూయింగ్? మీరు ఏదో ప్రామిస్ చేస్తారు, డెలిగేట్ చేయాలి, లేదా మళ్ళీ చేయాలా, వెంటనే రాసుకొని పుస్తకంలో వాట్ ఆర్ యూ డూయింగ్? సో సంజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ గివింగ్ లాడ్ ఆఫ్. హౌ ఆర్ యూ రీకలెక్టింగ్ ద ప్రీవియస్ డిస్కషన్? మరి నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు మొత్తం మర్చిపోతే, అందుకని మీరు ఏ కస్టమర్కి ఆ కస్టమర్ లీడ్కి మీరు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి వేళ, దాంట్లో మీరు రిమార్క్స్ నోట్ చేసుకున్నారు, లేదా మాన్యువల్గా నోట్ చేసుకున్నారు. సో నోట్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఆ పాయింట్స్ కనుక మీరు గుర్తు చేస్తే అండ్ ఫాలో అప్కి ఒక అర్థం ఉంటుంది. యూ కెన్ టేక్ దట్ టు ఫార్వర్డ్. మళ్ళీ మొదటి నుంచి రావట్లేదు, కొద్దిగా రీక్యాప్ చేస్తే సరిపోతుంది. షూర్ అండి, విల్ కాల్ యూ బ్యాక్, థ్యాంక్ యూ. అట్లా మెల్లిమెల్లిగా ట్యాప్ చేసుకుంటే ఒక శిల్పి టక్కుమని ఒకసారి కొట్టడండి విగ్రహం చెక్కేటప్పుడు, మెల్లిమెల్లిగా ట్యాప్ చేస్తే సడన్ గా అవి బ్రేక్స్ అవుతా ఉంటాయి. హీ నోస్ ద టెక్నిక్. హౌ ఆర్ యూ ఇన్ టచ్ విత్ ద క్లయింట్ ఇన్ ద టైమ్ బిట్వీన్ వెల్కమ్ కాల్ టు ఫాలో అప్ కాల్? ఈ కాల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ కాల్ మధ్యలో ఎలా మీరు ఆయనకి ఇది లైవ్ లో ఉంచుతున్నారు? సో ఈ లైవ్ లో ఉంచాలనుకుంటే కనుక మీరు ఎలా టచ్ లో ఉంటారు, ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏ రకమైనటువంటి పీడిఎఫ్ పంపిస్తారు, ఏ రకమైన అప్డేట్స్ ఇస్తారు. ఓవర్ ఇన్ఫర్మేషన్ పంపించకూడదు, జనరల్ ఇన్ఫర్మేషన్. పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని క్యాజువల్ గా మీరు అందరితో పాటు పెడుతుంటే మిమ్మల్ని బ్లాక్ చేయొచ్చు, లేదా ఇరిటేట్ కూడా అవ్వచ్చు. బికాస్ జనరల్ ఎక్కడో పట్టుకుని వస్తారు, పెడుతుంటారు, నో డౌట్ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. కానీ అందుకని అకేషనల్ గ్రీటింగ్స్ ఆర్ బెటర్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఆయనకి మీరు ప్రత్యేకించి కనుక సో వాళ్ళకి ఇంకా కస్టమైజ్ చేస్తే ఇంకా ఎక్కువ ఆనందపడతారు. జనరల్ పంపించకండి, బ్రాడ్కాస్ట్ లో పంపించకండి, లేదా రెలెవెంట్ ఇన్ఫర్మేషన్. హౌ ఆర్ యూ ఇన్ టచ్ విత్ ద క్లయింట్? సార్ వాట్ ఈస్ ద అజెండా ఆఫ్ యువర్ ఫాలో అప్ కాల్? ఎందుకు ఫాలో అప్ చేస్తున్నారు? ఏం కొత్త న్యూస్ ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నారు? సార్ సైట్ విజిట్ అన్నారు కదా, ఈ కమింగ్ సండే ఈజ్ వెదర్ కూడా చాలా బాగుంది సార్, ఇది ఐ థింక్ మా ఎండి గారు కూడా ఉంటారు ఆ టైంలో, మీరు ఆ టైం వస్తే యూ కెన్ హ్యావ్ టోటల్, మీకు అర్థమవుతుంది మీకు అని చెప్పారనుకోండి. సో సమ్ అజెండా ఉందనుకోండి, ఐ థింక్ యూ కెన్ ఇన్ఫార్మ్ దట్.
క్యాజువల్గా కాల్ చేశారు, సరే ఈజ్ దట్ సాటర్డే పాసిబుల్ ఫర్ యూ? చాలా సింపుల్గా అయిపోతుంది. అందుకని కమ్యూనికేషన్లో 6 పాయింట్స్ చెప్తాను. వాట్ డూ యూ వాంట్ టు కమ్యూనికేట్, వై డూ యూ వాంట్ టు కమ్యూనికేట్, వాట్ ఈస్ ద కీ మెసేజ్, వాట్ ఈస్ ద అవుట్కమ్ యూ వాంట్, అండ్ హౌ డూ యూ వాంట్ టు కమ్యూనికేట్, వాయిస్ ఎలా వాడతారు, వెన్ డూ యూ వాంట్ టు కమ్యూనికేట్, రైట్ టైం. విత్తనం వేయడంటే అన్ని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఎట్లా వేస్తామో ఆ ర్యాపో బిల్డ్ చేసాక కనుక మీరు చేస్తే దాని దట్ ఇస్ పాసిబుల్. పర్సనల్ మీటింగ్ ఒకవేళ 1-to-1 కలవాలనుకోండి, మీరు చూసుకోవాల్సింది డ్రెస్సింగ్ ఎప్పుడు కూడా సెన్స్ ఎప్పుడు కూడా టీ షర్ట్లు వేసుకుని వెళ్ళకూడదండి కస్టమర్ దగ్గరికి. మీరు ఈక్వల్గా ఉన్నప్పుడు గోల్ఫ్ కోర్ట్లో ఆడడానికి వెళ్ళినప్పుడు అక్కడ టీ షర్ట్తో ఉంటే అప్పుడు టీ షర్ట్తో వెళ్ళాలి. అప్పుడు మీరు టై కట్టుకుని వెళ్తే మీతో మాట్లాడాలి మాట్లాడాలి. సో ఏ అకేషన్కి వెళ్తున్నారో మీరు అక్కడ కొంత మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. అది మీరు ఏ పెళ్ళిళ్ళకో ఆయన పిలిచారనుకోండి, అప్పుడు మీరు ఎగ్జిక్యూటివ్లో వెళ్తే అది సూట్ అవ్వదు. అక్కడ మీరు ఆ అకేషన్ తగ్గట్టుగా కొంత ఉంటే యూ విల్ బి మ్యాచ్ అవుతుంది అది. సో డ్రెస్సింగ్, ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. సో అందుకని యూజువల్గా డార్క్ ప్యాంటు, లైట్ షర్ట్, లేదా మీరు లైట్ షర్ట్ వేసుకుంటే ఒక కార్పొరేట్ కలర్స్. మీరు నెక్సా షోరూమ్ చూడండి, మారుతి మామూలు షోరూమ్కి నెక్సా షోరూమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ డ్రెస్ కోడ్ బ్లూ కలరు ఒక 4-man కలర్ లాగా ఉంటాయి. అదే నెక్సాలో చూస్తే సూట్ ఉంటుంది, గ్రే కలర్, లైట్ గ్రే ప్యాంటు, లైట్ గ్రే అది గ్రే కలర్ సూట్స్ ఉంటాయి. అండ్ ఇట్ లుక్స్ వెరీ సోబర్ అండ్ వెరీ రిఫైన్డ్. ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ ఎనీ కొలీగ్. మీకు కూడా వెళ్తే ఇతను మిస్టర్ రాము అండి, ఇతను మిస్టర్ సోము అండి, ఇలా ఇంట్రడ్యూస్ చేయాలా, లేదా ఆయన్ని వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి? ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళని వీళ్ళకి అక్కడ ముందే మీరు చెప్పగలగాలి. సో అందుకని వాళ్ళకి చెప్పాలి, సార్ ఈజ్ మై కొలీగ్ ఆర్ ఈజ్ మై మేనేజర్ విత్ మీ అని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. నమస్కారం అండి, మీరు కూడా చెప్పండి మీ గురించి అని ఈయన అన్నాడు అనుకోండి, అవతలాడు కొలమని. సో అందుకని ఆల్వేస్ ఇట్ ఈస్ పెద్దవాళ్ళకి డిజిగ్నేషన్ కానీ దేంట్లో కస్టమర్ పెద్దవాడే కాబట్టి మనమే ఇంట్రడ్యూస్ చేయాలి. సో డ్రెస్సింగ్, ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్, మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మీ గురించి చెప్పండి అని అంటాడు, తెలివైన వాడు ఎవడు కొంత రీసెర్చ్ చేయాలి. సో క్వశ్చన్స్ చేయొచ్చు, మీ గురించి చెప్పండి అని డైరెక్ట్గా అడగం. అజెండా ఆఫ్ మీటింగ్ విత్ క్లయింట్. సో ఎంత బ్రీఫ్గా ఉండి అల్టిమేట్గా గుర్తుంచుకోండి. కింగ్లా బతకాలనుకుంటే 10 నిమిషాలు టైం ఇస్తే 5 నిమిషాల్లో కంప్లీట్ చేసి, సార్ మై జాబ్ ఈజ్ డన్ సార్, సో ఎనీథింగ్ టు ఆస్క్, ఇట్స్ అవర్ టీమ్. అంటే నేను మీ 5 నిమిషాల్లో నాకు కంప్లీట్ చేశాను, ఇప్పుడు మీ ఇష్టం ఎంత టైం ఉండాలో అనుకుని వెళ్ళేటప్పుడు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని మీరు షేక్ హ్యాండ్ నమస్తే పెట్టారనుకోండి, యు ఆర్ సేయింగ్ బై. ఒకవేళ అతను కనుక లేచి నుంచి థ్యాంక్ యూ సో మచ్ అని అనుకోండి, గెట్ లాస్ట్ అని చెప్పండి. అందుకని ఎప్పుడు కూడా మీకు ఇచ్చిన టైంకి ఒక ముందు కనుక మీరు కంప్లీట్ చేస్తే విత్ ఆనర్ యూ కెన్ గో. మళ్ళీ అడుగుతారు, షూర్ విల్ మీట్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. మీరు పొదుపుగా కనుక మీరు చెప్పగలిగితే చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. మీరు అలా లాగి జీడిపాకంలా లాగుతున్నారనుకోండి, నెక్స్ట్ టైం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా భయపడతారు. సో అక్నాలెడ్జింగ్ వాట్ కస్టమర్ సేస్. అందుకని మీరు మీరు ట్రూత్ చెప్పొచ్చు, కానీ ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయాలి. చేసిన తర్వాత మీరు చెప్పండి, యు ఆర్ రైట్ సార్, ఐ థింక్ ఇది కూడా ఇలా న్యూ కోణం అని ఒక కొత్తది ప్రజెంట్ చేయొచ్చు, బట్ ఇది కూడా ఇలా జరిగింది సార్ ఒకసారి, అలా ప్రజెంట్ చేయొచ్చు. ఎండింగ్ అప్ కన్వర్సేషన్ ఈజ్ ఆల్ అల్టిమేట్గా రీక్యాప్ చేయాలి. షూర్ సార్, సో ఐ థింక్ విల్ మీట్ వన్స్ అగైన్ సార్. మీరు మీకు నేను మళ్ళీ మెసేజ్ పెడతాను, మీరు ఒకసారి ఇది ఓకే అంటే కనుక వి విల్ విజిట్ అవర్ సైట్. సో ఎండింగ్ అప్ కన్వర్సేషన్ బేస్డ్ ఆన్ ద ప్రాసెస్, ఏ పాయింట్లో ఉన్నారని దాన్ని బట్టి కన్వర్సేషన్. లీవింగ్ ద కన్వర్సేషన్ ఓపెన్ ఫర్ క్లోజ్ ఆఫ్ సేల్స్. సో లీవింగ్ ద అంటే ఇంకా ఎండ్ అవ్వకుండా వాళ్ళు ఏదన్నా కొన్ని నిబంధనలు అడిగినా, షూర్ సార్ నేను దీని గురించి తెలుసుకుని మళ్ళీ ప్రపోజల్తో వస్తాను అంటే ఇంకా క్లోజ్ చేయకుండా. ఒకవేళ అక్కడ మనీ ప్రాస్పెక్టస్ మీరు ఫస్ట్ స్పాంకో ప్రాసెస్ అని ఐ టాక్ అబౌట్ సేల్స్ వన్స్ అగైన్. సో అక్కడ మీరు ప్రాస్పెక్టస్ ని ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకుండా ఇదంతా చేస్తే మీ టైం వేస్ట్. అన్ని చేశాక ఇక్కడ దాకా వస్తుందని అనుకుంటాను. సో థ్యాంక్ యూ అండి. ఆన్ సైట్ విజిట్లో ఎలా ఉండాలని ఆయన పంపించారు, నేను దాన్ని కూడా కింగ్ ఈజ్ బ్రతకాలి అంటే పింగ్స్ కావాలంటే మార్కెటింగ్ చేయాలి. కింగ్లా బ్రతకాలంటే పింగ్స్ కావాలి, రైట్. సో పింగ్స్ కావాలంటే మార్కెటింగ్ చేయాలి, రైట్. బట్ ఆల్వేస్ రిమెంబర్ అండి, మీరు కస్టమర్ రెస్పెక్ట్ చేయడం. సపోజ్ మీరు యూఎస్లో అది చూస్తే వాళ్ళు వైఫ్కి ఎలా రెస్పెక్ట్ ఇస్తారంటే కార్ డోర్ కూడా తీస్తారు. సపరేట్ వద్దనుకున్నప్పుడు ఇద్దరు మ్యూచువల్గా విడిపోతారు, హేట్రేట్ తోటి గొడవలు పడిపోయి అంతలా ఏముండదండి అక్కడ. బట్ తర్వాత కూడా మళ్ళీ కలుస్తారు, బికాస్ చిల్డ్రన్ కామన్గా ఉంటారు కాబట్టి. ఉమెన్ రెస్పెక్ట్ చేయడం అనేది మనం వేరే దేశాల నుంచి నేర్చుకోవాలి. మన భారతదేశంలో ఉన్న మనకి నా చిన్నప్పుడు అయితే భార్యలను అసలు పేరుతో పిలిచేవారు, ఇలాగే పిలుస్తుండేవారు. సో టుడే వీ కెన్ సీ దట్. అందుకే నా మేల్ ఈగో పోనంత వరకు అలా ఉంటుంది. అలాగే మనకి బ్రిటిష్ వాళ్ళు ఈ స్లేవ్ మెంటాలిటీ పడేసిపోయారు. అంటే నేను ఇన్సూరెన్స్ వాళ్ళకి ఒకటే చెప్తుండేవాడిని,
మీరు అవతల వాళ్ళ జీవితాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు కదా, వీక్ మాంగడం ఎందుకు? అలాగే మీ దగ్గర ప్రొడక్ట్ కనుక అల్టిమేట్గా అతనికి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంటే, మొన్నే మాట్లాడుకున్నాం మనం, స్థిరాస్తి అతనికి స్థిరత్వం ఇస్తుంది, అతనికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అని. అలాంటప్పుడు సో మీరు నిజంగా మీ ప్రొడక్ట్ మీ వాల్యూ అనిపిస్తే, నేను ఐ విల్ నెవర్ బెగ్ ఎనీబడి. ఎవరైనా కనుక సార్ మేము అనుకుంటున్నాం మిమ్మల్ని పిలవాలని, వాళ్ళనే పిలవండి సార్. ఐ థింక్ దే ఆర్ మోస్ట్ సూటబుల్. బికాస్ నేను అంత ఈజీగా నా అపాయింట్మెంట్ ఎవరికి ఇవ్వను. బికాస్ బిజినెస్ వస్తుందా లేదా నేను ఎక్కువ మార్కెటింగ్ చేస్తాను కావాలి. ఐ విల్ గో బియాండ్ దిస్ తెలుగు స్టేట్స్ అండ్ డూ మార్కెటింగ్. లా ఆఫ్ యావరేజెస్ ఎక్కువేటెడ్ చేస్తాను. బట్ ఎక్కడైనా నాకు వాల్యూ లేకపోయినా, రెస్పెక్ట్ లేకపోయినా, మనీ ఈజ్ ద థర్డ్ అండ్ ఫోర్త్ వన్. సో ప్యాషన్, పర్పస్ అండ్ ప్రాఫిట్. సో అందుకని ఇట్స్ ఆల్ యువర్ చాయిస్ అండి. ఎలా బతకాలనుకుంటున్నారు మీ చాయిస్ అండి. సో వాట్ ఆల్ యాక్షన్స్ ప్రిపేరింగ్ కస్టమర్ ఫర్ ద సైట్ విజిట్. వాట్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్? FAB, ఫీచర్స్, అడ్వాంటేజెస్, బెనిఫిట్స్. కనీసం 10 ఫీచర్లు రాసుకోవాలి. 10 అడ్వాంటేజెస్, ప్రతి ఫీచర్కి అడ్వాంటేజెస్ రాసుకోవాలి. అండ్ బెనిఫిట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఉండడం ఫీచర్, అది యాక్సిడెంట్ అయితే పగిలి బయటికి వస్తుంది అన్నది అడ్వాంటేజ్. బట్ మీ లైఫ్ సేవ్ అవుతుంది, ఫ్యామిలీ లైఫ్ సేవ్ అవుతుంది అనేది ఎమోషనల్ కనెక్ట్. ఆల్వేస్ బెనిఫిట్స్ విల్ సేవ్. సో వాట్ ఆల్ యాక్షన్స్ టు టేక్ టు ఫార్మ్ సైట్ విజిట్ విత్ క్లయింట్ హూర్ ఆల్ కమింగ్, ఇవన్నీ చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. చెక్ లిస్ట్ని చెక్ చేసుకోవాలి. ప్రతి విమానం టేక్ ఆఫ్ అప్పుడు 57 చెక్ లిస్టులు సైన్ చేస్తారు కాబట్టి ప్రమాదాలు తక్కువ. అందుకని చెక్ లిస్ట్ చేసుకోవాలి. ఒక్క చిన్న లింక్ కూడా తేడా రాకుండా ముందే మిగతా అందరికీ ఫోన్ చేసి చూడాలి. అదే రాత్రి 10 దాకా సినిమా చూసి 12కి అప్పుడు భోజనం చేసి పడుకుని పొద్దున్నే త్వరగా నిద్ర లేగడానికి ఒక అరగంట అనుకుని టక్ టక్ మన స్నానం కూడా చేయకుండా మీరు టచ్ చేసుకుని పౌడర్ రాసుకుని మీరు బయటకు వెళ్ళారు, ఎవ్రీథింగ్ కెన్ గో రాంగ్. అందుకని మీరు రివర్స్ రావాలి. సో వాట్ టైమ్ యూఆర్ రీచింగ్ టు క్లయింట్ వెన్ ద సైట్ విజిట్. చాలా మంది ఇది క్యాలిక్యులేట్ చేయరండి. సో మీరు రెస్పెక్ట్ ఎవ్రీ వన్, ష్యూర్ గుప్తా గారు ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. సో టైం చాలా మంది క్యాలిక్యులేట్ చేయరు, ఇమేజిన్ చేయాలి. మీరు ఓకే మీరు ఎక్కడ ఉన్నారు ఏరియా, వాళ్ళ ఏరియాకి వెళ్ళడానికి వనస్థలపురం, ఇక్కడికి జూబ్లీహిల్స్ వెళ్ళాలి. వనస్థలపురం నుంచి జూబ్లీహిల్స్ ఎంత టైం పడుతుంది? సో మీరు అనుకోవచ్చు గంటలో వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. కానీ ఏ టైం వెళ్తారు? మార్నింగ్ 9కి రమ్మన్నాడు. సో 9కి రమ్మంటే అప్పుడే కనుక ఐటీ ట్రాఫిక్ స్టార్ట్ అయింది అనుకోండి, మీరు ఏ దారిలో వెళ్తారు? ఏ దారిలో ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చు? ఎక్కడ సిగ్నల్ పడుతుండొచ్చు? ఒక్కో సిగ్నల్ దగ్గర ఎంత టైం పడుతుంది? సో ఒకవేళ మీరు ఏ మెట్రో స్టేషన్ దగ్గర పెట్టి మీరు మెట్రోలో వెళ్తే ఎంత టైం సేవ్ చేయొచ్చు? అక్కడి నుంచి ఎలా వెళ్తారు? సో అక్కడ ట్రైన్ దగ్గర 5 minutes డిలే అయితే ఎలా ఉంటుంది? సో ఇది చివరి దగ్గర వెళ్ళిన తర్వాత మీకు బండి దొరకవచ్చు, లేదా అక్కడి నుంచి ఆటో దొరకవచ్చు. ఈ చిన్న ఎవరు క్యాలిక్యులేట్ చేయరండి. మీ పార్కింగ్ టైము, మీకు ఈ సిగ్నల్ టైము చిన్న క్యాలిక్యులేట్ చేయడం. 15 minutes లేట్ వెళ్ళారనుకోండి, యువర్ పవర్ ఇస్ గాన్. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్, రీఇమేజిన్ వాట్ కెన్ గో రాంగ్ అని క్యాలిక్యులేట్ చేసుకుని మీరు టైం ఇచ్చినప్పుడు 10 o'clock అని చెప్పకుండా ఇలా కూడా చెప్పొచ్చు, సార్ ఐ విల్ బి దేర్ బిట్వీన్ 10 and 10:30. People will respect when you go a 5 minutes before. There's the power. So at what time you are reaching to client when a site visit is scheduled? Everything to be calculated. Sir, well, taxi athan late vachadu sir, athan phone ettatled sir. People do not appreciate these excuses. Reasonable people excuse here because there is always a better service ichval market lo availability unnaru. How are you greeting the other people part of the site visit? మీరు సైట్ లోకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ గార్డెనింగ్ చేస్తుంటాడు, లేకపోతే ఇంకొక ట్రాక్టర్ డ్రైవర్ ఉంటాడు, ఇంకో వర్కర్ ఉంటాడు. ఇట్రా అది అక్కడ తీ కొంచెం చాయ్ పట్టుకురా, మీరు వెళ్తాడు. ఎస్ సార్. అక్కడేమో ఆ టైప్లో పీపుల్ అబ్జర్వ్ దిస్. ఆల్వేస్ రిమెంబర్, ఈయన సైట్కి ఒకసారి వచ్చాడు, మీకు ఒక ప్లాటే కొంటాడు. దే ఆర్ విత్ యూ, దే ఆర్ యువర్ ఫ్యామిలీ. హౌ ఆర్ యూ ట్రీటింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్? డిసైడ్ మీ క్యారెక్టర్ని బయటపెడుతుంది. అందుకని కనబడితే నర్సే బాగున్నావా సో అని ఒక మీరు కుశల ప్రశ్నలు వేసారు. బాగున్నా బాబు, జెన్యూన్గా. మన రామ్ జల్దర్గం చెప్పారు, ఒక ఎలా సేవ్ అయ్యాడో ఒక సెక్యూరిటీ గార్డ్కి ప్రతిరోజు నమస్కారం పెట్టడం, ప్రతిరోజు బాగున్నావా అని అడగడం. సో హౌ ఆర్ యూ గ్రీటింగ్ ద అదర్ పీపుల్ పార్ట్ ఆఫ్ ద సైట్? డ్రెస్సింగ్ అండ్ వాట్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ FAB టు కవర్ ఆన్ వెయిటింగ్ సైడ్. దారిలో ఏం చేయాలి? దారిలో కూడా ఒక్కొక్కసారి రాజకీయాలకు వెళ్ళిపోతుంటారు, రకరకాలు మాట్లాడుతుంటారు. ఆయనకు పొలిటికల్ పార్టీ అని బాగా ఇష్టం అనుకోండి, మీరు దానికి ఆపోజిట్ అనుకోండి, మొత్తం మీద మేమంటే చిరాకేస్తుంది. ఇదేంటే వాళ్ళ లీడర్ని గొప్పడు అంటాడేంటి ఈయన అంటే, ఈయన కూడా ఏదో తేడా ఉంది. మీకు అవసరం అయ్యింది. అందుకని బీ కేర్ఫుల్. ఆ దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి సైట్స్ ఉండాలి, ఏ కన్వర్సేషన్స్ రావాలి. దారిలో మీరు కామ్గా ఉన్నాం అనుకోండి, ఆయన కనుక అలా చూసి ఇప్పుడు వస్తుంది ఇది ఊరవతలకి తీసుకెళ్ళి బొమ్మగానే వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది. సో అందుకని ఆ కన్వర్సేషన్, ఆ మ్యూజిక్ ఏం పెట్టాలి, ఫ్రాగ్రెన్స్ ఏం పెట్టాలి, న్యూస్ పేపర్ ఏం పెట్టాలి, ఇదంతా ఎక్స్పీరియన్స్. ఆ కార్ని ఎలా హైర్ చేయాలి, ఆ డ్రైవర్ కనుక ఇంకో ఫోన్లో మాట్లాడుతున్నాను అనుకోండి, అది కూడా కెన్ డ్యామేజ్ యువర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సమయంలో ఏం మాట్లాడాలి,
సో దానికి పక్కన కాంపిటేటర్ గురించి అడిగితే ఎలా చెప్పాలి, సో చుట్టూ అంబియన్స్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇఫ్ కిడ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద విజిట్, హౌ టు బి విత్ దెమ్. కిడ్స్ ఉంటే కనుక వాళ్ళ అవసరాలు ఏముంటాయి, వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి, కార్లో ఎక్కడ కూర్చుంటారు, ఎంతమంది ఉన్నారు, ఏ కార్ సరిపోతుంది, వాట్ మేక్స్ క్లయింట్ ఫీల్ ఆసమ్ వైల్ సైట్ విజిట్, ఎవరిని ఎలా ఎంగేజ్ చేయాలి. సో ఇది ఆన్ సైట్ విజిట్. అట్ సైట్ విజిట్, how are you explaining each part of the project, what is the future of the location, why your site is there, and why client have to invest, how much you are with the information ఉంది. ఇదంతా మీకు ఆల్రెడీ ప్రొఫెషనల్గా ఉన్నదే. కంక్లూడింగ్ సైట్ విజిట్ అండ్ గెటింగ్ బయింగ్ సిగ్నల్స్. ఒకవేళ వాళ్ళకి ఎంత అనిపిస్తుంది, ఎంత పిల్లలకి నచ్చింది, ఎంత వైఫ్కి నచ్చింది, ఎంత హస్బెండ్కి ఫైనాన్షియల్గా నచ్చింది, సో హౌ వాజ్ ద డెసిషన్, సో హార్ట్కి ఎంత కనెక్ట్ అయింది, అండ్ పాసిబిలిటీ, ఎబిలిటీ, వాళ్ళకి డబ్బులు ఇచ్చే సామర్థ్యం కానీ కొనాలన్నటువంటి చాయిస్ కానీ ఎంతవరకు వచ్చింది. కండక్టింగ్ సైట్ విజిట్ అండ్ గెటింగ్ బయింగ్ సిగ్నల్. ఇంట్రడ్యూసింగ్ ఎనీ సీనియర్ అట్ సైట్ విజిట్ ఫర్ క్లోజర్, బికాస్ సీనియర్స్ విల్ డెఫినెట్లీ విల్ హెల్ప్. అండ్ వాట్ క్వశ్చన్స్ షుడ్ ఐ ఆస్క్ ఆన్ వే బ్యాక్ ఫ్రమ్ యువర్ సైట్, ఎలాంటి ప్రశ్నలు అడగాలి. హౌ టు కీప్ ద కన్వర్సేషన్ ఓపెన్ టు క్లోజ్ ద సేల్. ఈ కన్వర్సేషన్ ఆర్ట్ అండి, ఇది ఆర్ట్ అండ్ సైన్స్ రెండు పాటించాల్సిందే. వాట్ ప్రీ రిక్విజిట్స్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ ద క్లయింట్ డిసైడ్ టు టేక్ ప్రాజెక్ట్ ఆర్ నాట్ వైల్ బీయింగ్ ఇన్ సైట్ ఇట్ సెల్ఫ్. సో మీరు ఆయన కొంటాడా లేదా అన్నది మీకు ఎలా తెలుస్తుంది, ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సో ఏమేంటి ముందు మీరు చెక్ చేసుకుంటే క్లయింట్ అక్కడ డిసైడ్ చేసుకుంటారు. సో చెక్ బుక్ పట్టుకున్నామని చెప్పాలా, క్యాష్ అడ్వాన్స్ ఇవ్వాలా, చెక్ అడ్వాన్స్ ఇవ్వాలా, సో ఎలాంటివి ఉంటే అసలు డిసైడ్ చేసుకుంటే అక్కడికక్కడే సేల్కి అడ్వాన్స్ వస్తుందని తెలుస్తుంది. ఇవన్నీ మీ సీనియర్స్ నాకంటే బాగా చెప్పగలుగుతారు. అట్ ద టైమ్ ఆఫ్ సేల్, ఎక్స్ప్లెయినింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, బీ క్లియర్ at least మెయిన్ పాయింట్స్. అప్లికేషన్ అండ్ పేమెంట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయినింగ్, పేమెంట్ అండ్ రిసీట్ ప్రాసెస్, ప్రొఫెషనల్లీ హ్యాండ్లింగ్ ద సేల్స్ కన్వర్సేషన్ ప్రాసెస్, విషింగ్ కస్టమర్ ఆన్ ఓనింగ్ ప్రాపర్టీ. మనకి కారు కొనేటప్పుడు ఎలాగా ఫోటో తీసిస్తారు, సో దట్స్ వేర్ బిగిన్స్ a beautiful relationship as a customer, where you are helping ఒక కమ్యూనిటీలో ఆయన భాగం అవ్వడానికి, ఆయన ఆహ్వానించడానికి, you are actually becoming a beautiful bridge between a community developer and a person who lives in the community. కమ్యూనిటీ డెవలపర్ కూడా అందులో ఉండకపోవచ్చు, బట్ ద కమ్యూనిటీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, రేపొద్దున ఆయన అమ్మేసిన తర్వాత ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు కదా. సో అందుకని ఫ్యూచర్ శాటిలైట్ టౌన్స్, చైనా అంతా శాటిలైట్ టౌన్స్. సో అలా ఫ్యూచర్లో శాటిలైట్ టౌన్స్ కనుక పాసిబిలిటీ ఉంటే దట్ బికమ్స్ ఏ ప్రాపర్టీ. అండ్ వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. ఆఫ్టర్ సేల్ సర్వీస్, హౌ ఫ్రీక్వెంట్లీ ఆర్ ఇన్ టచ్ విత్ ద క్లయింట్, వాళ్ళు ఫోన్ చేస్తే ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఆర్ యూ అప్డేటింగ్ క్లయింట్ అబౌట్ ఫర్దర్ పేమెంట్స్ పెండింగ్, ఆర్ యూ అప్డేటింగ్ క్లయింట్ అబౌట్ రిజిస్ట్రేషన్ టైం. ముందే చెప్పాలి, ఆ రోజే సార్ రేపే సార్ రిజిస్ట్రేషన్ అనుకోండి. సో ఆర్ యూ అప్డేటింగ్ క్లయింట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ సైట్. సో ఈ ప్రోగ్రెస్, సో పిక్చర్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి పంపించడం. ఆర్ యూ అప్డేటింగ్ క్లయింట్ అబౌట్ డెవలప్మెంట్స్ ఇన్ దట్ ఏరియా, ఇంకేదన్నా వచ్చి దాని వాల్యూ పెరిగిందా, దానికి ఎలాగా పెరిగింది చెప్పడం. ఆర్ యూ టేకింగ్ రిఫరెన్సెస్ ఫ్రమ్ ఎ క్లయింట్. సో సీకింగ్ రిఫరెన్సెస్ వెన్ ద కస్టమర్ ఈజ్ హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడే. వాట్ ఆల్ ద వేస్ ఆఫ్ రిఫరల్ బిజినెస్. సో కేవలం ఫోన్ చేసి రిఫరెన్స్ అడిగితే కుదరదండి. ఎప్పుడన్నా మీకు ఒక వ్యక్తి ఢిల్లీ వెళ్ళినప్పుడు పర్స్ కొట్టేశారు అనుకోండి. సో అక్కడికి ఢిల్లీలో అర్జెంట్గా డబ్బులు కావాలి, లేకపోతే ఒక ఫ్రెండ్ హెల్ప్ కావాలి ఎవరితో ఢిల్లీలో. సో అయితే మీరు మీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఢిల్లీలో ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆయన నెంబర్ ఇస్తామన్నారు అనుకోండి, ఆయన నెంబర్ ఇచ్చారు అనుకోండి, ఆయన మీరు డైరెక్ట్గా కాల్ చేశారు అనుకోండి, ఇలా నేను రమేష్ వినవ్ ఐసీ, ఓకే చెప్పండి, ఇలా నేను ఢిల్లీ వచ్చానండి, నాకు ఇలా ఎమర్జెన్సీ ఉంది, నాకు ఈ సహాయం కావాలని. ఓకే అని ఆలోచిస్తాడు ఆయన, చేయాలా అక్కర్లేదా. అందుకే నిజంగా మీరు చేయాల్సిన పెద్దది ఏంటంటే, మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎవరు ఫ్రెండ్ ఉన్నావండి, కెన్ ఒకసారి నెంబర్ ఇస్తే కెన్ ఒకసారి కాల్ చేసి మాట్లాడతావని నేను మాట్లాడతాను. షూర్ హాఫ్ అన్ అవర్ దాకా చేయండి, నేను లోపల కాల్ చేసి మాట్లాడతాను. ఇతను ఒరే నాకు క్లోజ్ ఫ్రెండ్ రా అతను, ఇతనికి ఇలా ఉంది, నువ్వు కొంచెం హెల్ప్ చేయండి, షూర్ రా అంటాడు అతను. అప్పుడు మీరు ఫోన్ చేశారనుకోండి, అప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది. అందుకని రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత కస్టమరు ఆయనకి ఫోన్ చేసిన తర్వాత మీరు ఫోన్ చేస్తే రెస్పాన్స్ విల్ బి హై. అదే కాకుండా నెంబర్ మాత్రమే ఇచ్చి మీరు డైరెక్ట్గా ఫోన్ చేస్తే రెస్పాన్స్ విల్ బి లెస్. సో అందుకని మీ ముందే ఒకసారి మీరు చేసి మాట్లాడతారండి, అప్పుడు తీసుకుని మాట్లాడి తర్వాత మీరు ఫోన్ చేసిన ద రిలేషన్షిప్ విల్ బి డిఫరెంట్. ఆర్ యూ అప్డేటింగ్ క్లయింట్ అబౌట్ ద డెవలప్మెంట్స్ ఇన్ దట్ ఏరియా, ఆర్ యూ టేకింగ్ రిఫరెన్సెస్ ఫ్రమ్ క్లయింట్, హౌ టు గెట్ రిఫరల్ బిజినెస్. వి ఆర్ ఆల్ ద వేస్ ఆఫ్ రిఫరల్ బిజినెస్. ఒకళ్ళు రిఫరెన్స్ వస్తే మీకు వాళ్ళకన్నా కొనుక్కుంటే వీళ్ళకి అక్నాలెడ్జ్ చేయడం, ఒకళ్ళు వీలైతే వీళ్ళకి రిఫరల్ కమిషన్ వాళ్ళకి ఇవ్వడం, లేదా డబ్బులు తీసుకునేటటువంటిది ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకొక రూపంలో ఆ గిఫ్ట్ ఇవ్వడం. హౌ ఆర్ యూ కండక్టింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, హౌ ఆర్ యూ డెలివరింగ్ డాక్యుమెంట్స్ టు క్లయింట్స్, హౌ ఆర్ యూ కంటిన్యూయింగ్ రిలేషన్ విత్ ద క్లయింట్స్. ఇది సంజయ్ గారు పంపించినవి, ఇది మీ అందరికీ తెలిసినవే. ఐ థింక్ టుడే ఇట్ ఈస్ డన్. సో
Now I have 1:30 to 2 minutes I have taken extra. I hope today's session of at least some points are useful to you. I'm open to any questions. Thank you so much and namaste to you.